సార్ బుచ్చిబాబు గారు సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీరు 'ఉప్పెన' అలాంటి సూపర్ హిట్ సినిమా తీశారు. ఇప్పుడు ఎలాగా 'పెద్ది' సూపర్ హిట్ అవుద్ది. ఆ 2 పక్కన పెడదాం సార్. కానీ మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే మీలో ఉన్న జెన్యూనిటీ ఒకటి ఉంటుంది సార్. ఆ! అది మీ సినిమాల కన్నా గొప్పగా ఉంటుంది సార్. అయ్యో! సార్ థ్యాంక్ యూ అండి. అంటే మనం ఒక హిట్ సినిమా తీస్తున్నాం, ఒక పెద్ద హీరోతో సినిమా చేస్తున్నాం అని ఆ భుజాల మీద అదేం బ్యాగేజ్ ఏం ఆ! మోసుకోకుండా సరదాగా ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేస్తుంటారు మీరు. సార్. ఆ! అంటే నాకు స్టేజ్ ఫియర్ సార్ మెయిను. అమ్మో! మీరు నన్ను స్టేజ్ మీదకెళ్ళే ముందు స్టేజ్ ముందు చైర్‌లో కూర్చుంటాం కదా సార్, మీరు నా హార్ట్ బీట్ చూడాలి. పల్స్ రేట్ దడ 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 కొట్టేసుకుంటది సార్. హ్మ్. అంత టెన్షన్ ఉంటది. అక్కడికెళ్ళిపోయి, దిగిపోయి నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడి వచ్చేసిన తర్వాత హమ్మయ్య! మన పని అయిపోయింది. ఈసారి చెప్పండి బాబు అన్నట్టు ఉంటది సార్. అది స్కూల్ నుంచి కూడా ఉంది సార్ ఆ టెన్షన్ అంతా. నేనిక్కడ ఆహ్, నేను ట్యూషన్‌లో ఉన్నప్పుడు, ట్యూషన్‌కెళ్ళినప్పుడు 10థ్ క్లాస్‌లో ట్యూషన్‌కెళ్ళినప్పుడు కూడా లేట్‌గా ఎళ్తే అందరి ముందు ఎళ్ళాలా క్లాస్ రూమ్‌లోకి అని సిగ్గేసి అందరికన్నా ముందు ఎళ్ళిపోయి కూర్చోవడం. ఇక్కడ ఎంబీఏ చదివినప్పుడు కూడా ప్రగతి మహావిద్యాలయం అండి, కోటిలో ఉండేదండి కాలేజు. అందరికన్నా ముందు ఎళ్ళిపోయి కూర్చునేవాడిని. లేకపోతే క్లాస్‌లో లేట్‌గా ఎళ్తే ఇంకెళ్ళను సార్. ఇంతమందిని క్రాస్ చేసుకొని ఎళ్ళాలంటే కాళ్ళు ఎలా వణికేసి ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతానని టెన్షన్. అదంతా ఆ స్టేజ్ ఫియర్ ఉంది కాబట్టి సార్, జనాలు ఎక్కువ మంది మాట్లాడారంటే టెన్షన్, పానిక్ వచ్చేస్తది. మరి ఇంత పానిక్ ఉన్న వ్యక్తి చరణ్ లాంటి ఒక గ్లోబల్ స్టార్ ముందు కూర్చొని 3 గంటలు కథ ఎలా చెప్పారు? సార్ అక్కడ రాకపోతే కథ ఎనర్జీ ఇస్తదమండి. ఎందుకంటే అది నేను ప్రిపేర్ అయిన ఏరియా సార్ అది. అంటే నేను ఎన్నాళ్ళో రాసి కథ, నేను ఫీల్ అయ్యి నా ఎమోషను అంటే అక్కడ ఎలా ఉంటదంటే అండి, నాకు 1000 ఏనుగులు బలం వచ్చేస్తదనుకోండి బహుశా నా నేరేషన్‌కి. నేను ఎందుకు అంత ప్రిపరేషన్ అవుతానండి. ఇక్కడ అంటే జెన్యూన్‌గా ఉంటాను కానండి, ఆ టెన్షన్ ఏం మాట్లాడాలో తెలీదు. పెద్ద పెద్దోళ్ళందరూ ఉంటారు. ఆ టెన్షన్ వల్ల ఇంకా అలా. చరణ్ గారితో ఫస్ట్ మీటింగ్ ఏంటంటే కథ గురించి, కథకు సంబంధించి, పెద్ద కథకు సంబంధించి అసలు ఏం మాట్లాడుకున్నారు ఆ ఫస్ట్ మీటింగ్‌లో? నన్ను సుక్కు సార్ తీసుకెళ్ళి అంటే యాక్చువల్‌గా "అరేయ్! చరణ్ గారికి అదిరిపోతది కదా! నువ్వు చెప్పన్నారండి." అంటే ఇంక ఆయన ఓకే చేసేస్తాడు, నువ్వు చెప్పని ఫోన్ చేశారండి. అంటే అవునా! ఓకే. ఇదంతే సుక్కు సార్ చెప్పారు కదా! ఇంక అయితే ఓకే అయిపోయింది మన ఫిల్మ్ అనుకున్నానండి. రేపు నేరేషన్ అనగా చరణ్ గారు నైట్ 9:30కి, 10:30కి కాల్ చేశారండి. "బుచ్చి ఎక్కడున్నావు?" అంటే "సార్ ఇక్కడే రేపు నేరేషన్ ప్రిపేర్ అవుతుందంటే, మీ బాస్ నాకేం చెప్పాడో తెలీదు. నీ కథ నచ్చితేనే చేస్తానండి." అమ్మ! అని ఇదేంటి ఈయనేమో చేసేస్తానన్నారని, ఓకే. కథ నచ్చితేనే చేస్తన్నారు. సార్ కథ నచ్చితేనే కదా సార్ చేస్తారు. కథ నచ్చకపోతే ఏం చేస్తారనండి. ప్రిపేర్ అయ్యి ఎర్లీ మార్నింగ్ సార్ అని నేరేషను ఎంతసేపు చెప్తా అన్నారండి. సేమ్ సినిమా టైమ్‌లో చెప్తాను సార్ 2 ½ అవర్స్ అనంటే, అవునా! సూపర్ అయితే చెప్పంటే ఇద్దరు కింద కూర్చొని సరదాగా ఆయన నాకు బ్లాంకెట్ ఏసారండి అది. అది చిన్నది క్లాత్ లాంటిది ఏస్తే దాని మీద కింద కూర్చుంటే నేను నేరేషన్ అంతా ఆయన కింద కూర్చొని ఇద్దరు సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ అంటే జస్ట్ అయిపోయినంటే హగ్ చేసుకొని సినిమా మనం చేస్తాం. సార్ థ్యాంక్ యూ సార్ అనండి. అమ్మో! నాకు చిన్న డౌట్ ఉందండి. ఏంటి చేస్తాను ఇంత ఫాస్ట్‌గా చేస్తానంటారా అని ఎళ్తుంటే కార్‌లో వెళ్ళిపోతున్నానండి. నేరేషన్ ఇచ్చి వెళ్ళిపోతుంటే కెమెరామెన్ ఎవరిని పెడతారనుకుంటున్నావు? అని ఫోన్ చేశాను. అమ్మో! సినిమా ఓకే అయిపోయింది అయితే అనుకున్నా సార్. సార్ ఫస్ట్ కాల్ మీరు సుకుమార్ గారికే చేసారా? అవగానే. సుక్కు సార్ పక్కన ఉన్నాడండి పక్కన నేరేషన్ ఇచ్చినప్పుడు. హ్మ్. నేను నేరేషన్ ఇస్తుంటే సుక్కు సార్ ఎలా ఉన్నారండి, ఇలా కనపడుతున్నారు. సార్ మీరు నేరేషన్ మీరుంటే నాకు నేరేషన్ ఇవ్వడం కొద్దిగా టెన్షన్‌గా ఉంది. నేరేషన్ ఇవ్వలేకపోతున్నాను. మీ వైపు చూసి గురువు ముందు విద్య ప్రదర్శించాలంటే ఇంత టెన్షన్ మీరు ఇలా రండి సార్ కనిపించకుండాను. ఓకే రా అయితేనండి. ఆయన అక్కడెక్కడో కూర్చున్నారండి. ఇలా నేరేషన్ ఇచ్చామాట. చరణ్ గారికి ఒక కథ చెప్పి ఒప్పించడం ఈ ప్రాసెస్‌లో అదే కథ మళ్ళీ చిరంజీవి గారికి చెప్పాలి. చిరంజీవి గారు ఓకే అనాలి. చిరంజీవి గారు కరెక్షన్ చెప్తారు. దానికి ఓకే చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంటదని చెప్తుంటారు కదా! అసలు చరణ్ సార్ దగ్గర అదేం ఉండదండి. చరణ్ సార్‌కి నచ్చింది చేసేస్తారు అంతే అండి. నేను చిరంజీవి సార్‌కి నేరేషన్ ఇవ్వలేదండి ఇది. ఉప్పునిచ్చానండి. ఓకే. బుచ్చి ఎప్పుడు చెప్తూ ఉంటావు అంటారండి. సార్ సినిమా చూద్దురు గాని బావుంటది అంటే, ఓకే నీ ఇష్టం. అంటే చిరంజీవి సార్‌కి నేనంటే ఏదో చేస్తాడు ఈడు అని నమ్మకం ఉంటదండి. హ్మ్. ఆ నమ్మకంలో ఏంటంటే అండి, చరణ్ సార్ అసలు ఎప్పుడు కూడా నేరేషన్ ఇయ్యి నాన్నకి అని కూడా ఎప్పుడు అనలేదండి. నేనది చాలా గ్రేట్‌గా మా గురువుగారు రంగస్థలం నేరేషన్ ఇచ్చాను గానీ నేను ఇవ్వలేదండి. ఇది ప్రైడ్ మూమెంట్ అండి. చిరంజీవి సార్‌కి నేరేషన్ ఇవ్వకుండా స్టోరీ ఓకే చేశాను నేను. అంటే ఆహ్, ఎప్పుడో ఒకసారి చిరంజీవి సార్ ఒకసారి వచ్చి "ఏదో అలా పైపైనని చెప్పొచ్చు కదా స్టోరీ" అన్నారండి. అంటే అలా బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చి దేనికొచ్చి అలా చిరంజీవి సార్ సెట్‌గా అంటే నేను ఆహ్, చిరంజీవి గారి ఇంటికెళ్ళినప్పుడు చిరంజీవి గారి ఇల్లు అంటాను. చరణ్ గారి ఇంటికెళ్ళినప్పుడు అరేయ్! నేను చరణ్ గారు కాల్ చేస్తా ఉంటారండి. ఒరేయ్! ఇంటికొచ్చేయని. సార్ చిరంజీవి గారి ఇంటికేనండి. ఆయన అపార్ట్మెంట్‌లో ఉండేవారండి. చిరంజీవి గారి ఇంటికి ఒరేయ్! చిరంజీవి గారి ఇల్లు అంటే నాది, చిరంజీవి గారి ఇల్లు నా ఇల్లు కూడాను అది కూడా గుర్తుపెట్టుకునేవాడిని. అలా సార్ చరణ్ గారు అక్కడే ఉంటారు కాబట్టి ఎళ్ళేటప్పుడు నేను చిరంజీవి సార్ ఉండకుండా ఉంటే బాగుండు. నేను చిరంజీవి సార్‌ని చూస్తే బాగుండు ఎప్పుడైనా ఉంటే బాగుండు సినిమా ఇండస్ట్రీకి రానప్పుడు. ఇప్పుడు నేరేషన్ అన్నప్పుడు ఎప్పుడైనా అడుగుతారేమో అని చిరంజీవి సార్ ఉంటే బాగుండు అనుకుంటామంటే చిరంజీవి సార్ ఎప్పుడైనా ఉన్నారనుకోండి, "బుచ్చి సరదాగా అలాగా
అలా అలా పైపని చెప్పి అది తెలుసు కానీ కదా అలా పైపని చెప్పచ్చు కదా అంటే చెప్తాను సార్ అని అంటాను కానీ చిరంజీవి గారి ముందు చెప్పడం కొంచెం షయ్యా? అంటే సార్ చిరంజీవి గారు కథ చెప్పడం అంటే ఒప్పని చెప్పినప్పుడు సూపర్ వింటారండి చిరంజీవి సార్. మీరు నేరేషన్ ఇచ్చారనుకోండి చిరంజీవి సార్కి, నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఫిల్మ్కే చేశానండి నేను. సార్ ఇలా వైష్ణవ్ వస్తున్నా అంటే వైష్ణవ్ ఆయన అయిపోతుంటాడండి. సార్ విజయ్ సేతుపతి గారు ఇప్పుడు ఇలా వస్తుంటాడు సార్, రాయను క్యారెక్టర్ అంటే ఇలాగా ఆయన ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే మా చిరంజీవి సార్ కథ చెప్పడం అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ సినిమాకి అది నేను చూపిద్దారని ఆ ఎమోషన్ని సురేఖ గారికి మేడం గారికి ఇద్దరికి చూపిద్దారని వెయిట్ చేస్తా ఉన్నాను. సెట్కి చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్ ఎలా ఉంది? సార్ ఆయన వచ్చినప్పుడు బాస్ వస్తున్నారు ఈరోజు అని చెప్పారని చరణ్ గారు. సార్ నిజం ఏంటంటే వచ్చారండి, ఆయన అంతా చూశారు, చరణ్ గారు కష్టం చూశారు. అంటే ఒక 1.5 hour కన్నా ఎక్కువ ఉండలేకపోయారు సార్ ఆయన. ఇంత కష్టం ఏంటారు బాబు, ఇంత ఎండలో ఇది ఆ కుస్తీ పైల్వాన్ చరణ్ గారిని తప్పని కింద పడిసేయడం అవన్నీ చూసి కొంచెంసేపు ఉండే చేయండి ఏదో చేస్తున్నారు కదా ఆయన వెళ్ళిపోయారండి ఆయన. కానీ చిరంజీవి గారు ఇంకా ఇంకా ఎక్కువ కష్టపడి ఉంటారు కదా ఆయన టైంలో. సార్ ఫాదర్ ఎంత కష్టపడినా కొడుకు కష్టపడుతుంటే చూడలేడు కదండి. ఓ ఫాదర్ అరే అనిపిస్తుంది అంటుందండి. మనం ఎంత కష్టపడినా మన పిల్లలు కష్టపడుతుంటే ఆ ఫీలింగ్. కానీ ఆయన ఒకటి చెప్పారండి, మీరు ఎంత కష్టపడితే ఎంత ఆర్గానిక్గా ఈ కష్టం అంతా మీదని తెలిస్తే ఆడియన్స్ ఫీల్ అవుతాడు, మీరు చెప్పక్కర్లేదు దాన్ని. ఆ స్క్రీన్లో అటాచ్మెంట్ వస్తుంది, మీరు ఫేక్ చేస్తే ఆడియన్స్ కూడా ఫేక్గానే ఉంటాడని ఆ రోజు చెప్పారండి చిరంజీవి సార్. మీరు అన్నది కరెక్ట్ పాయింట్ అండి, కష్టపడండి అని వెళ్ళిపోయారండి. రంగస్థలం సెట్లో చరణ్ గారిని చాలా దగ్గరుండి చూశారు, అప్పుడే మీకు ర్యాపో కూడా పెరుగుతుంది చరణ్ గారితో. రంగస్థలం సెట్లో మిమ్మల్ని బాగా మెస్మరైజ్ చేసిన విషయం ఏంటి సార్ చరణ్ గారు? ఎందుకంటే పెద్ద కథ రాసినప్పుడు మిమ్మల్ని బాగా అది ఇంపాక్ట్ చేసి ఉంటుంది. అంటే చరణ్ సార్ ఆ రియల్గా క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడండి నేను. అంటే అప్పటి వరకు సరదాగా జోకులు వేసి సరదాగా మాట్లాడి స్క్రీన్ ముందుకు రాబోతులకి ఏంట్రా బాబు అన్నీ మనకి ఒక అమేజింగ్ ఫీల్ వస్తుందండి. అది పెద్దలో కూడా వచ్చిందండి. పెద్దలో కూడా మీరు నాతో క్యాజువల్గా సరదాగా మాట్లాడుతూ జోకులతో రెడీ 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 నవ్వకూడదు మనం అని దాంట్లోకి వెళ్ళేవారండి. సేమ్ పెద్దగళ్ళ అయిపోయారు. మీరు చెప్పాల్సి వస్తే అన్నీ నాది సెకండ్ టేక్ థర్డ్ టేక్ ఓకే అండి. ఈ సినిమాలో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సెవెంత్ టేక్ ఉందనుకోండి, అవన్నీ చరణ్ గారు టేక్లే అండి. వన్ మోర్ చేద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం అంతలా ఇన్వాల్వ్ అయిపోతాను క్యారెక్టర్లో దిగినంటే. సరదాగా మన పైన ఉన్నప్పుడు మాత్రం సరదా కౌరులు చెప్తే సరదాగా మాట్లాడు. సినిమా తప్ప ఇంకేమో మాట్లాడారండి. సినిమా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఫ్యామిలీ అంతా బాగున్నారు. ఫస్ట్ ఫ్యామిలీకి వాల్యూ ఇవ్వమంటారండి, తర్వాత మంచి ఫ్రెండ్స్, తర్వాత సినిమా, అంతే ఇంకోటి ఏమీ మాట్లాడండి. చరణ్ గారు ఇన్ని సినిమాలు చేస్తారు కానీ ఒక డైరెక్టర్తో ఇంత ర్యాప్ ఉండడం అనేది మీతోనే కుదిరిందేమో అది. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తున్నారు, ఒక తమ్ముడుగా చూస్తున్నారు. ఎలా కుదిరింది ఈ ర్యాప్ మీకు? సార్ అది కథ ఏమో అండి. ఆయన అంటారండి కథతో దగ్గర అయిపోయాను. అది పెద్దిగడి క్యారెక్టర్ కానీ పెద్దిగడిది కానీ చరణ్ సార్ అంటారండి, నేను ఇంత క్లోజ్గా ఎవరితోనూ లేను, ఏమో నువ్వు నా దగ్గరికి వచ్చేసావు. నీ షూటింగ్ లాస్ట్ డేస్లో నాకున్న వర్క్ టెన్షన్కి నేను వర్క్ టెన్షన్లో పడిపోయాను. చరణ్ సార్ డేట్స్ అయిపోతున్నాయి, మిస్ అయిపోతున్నాను నేను. ఇన్ని రోజుల్లో తెలుసా, ఇంకో 10 days ఉంది, ఇంకో 5 days ఉంది, ఇంకో 15 days ఉంది, జస్ట్ 4 days ఉంది, 3 days ఉంది. ఆయన ఎమోషన్ ఫీల్ అయిపోయారు సార్. సార్ మీరు గుర్తు చేస్తుంటే గుర్తు వస్తుంది సార్, నేను ఇంకో సినిమా కూడా మీతోనే చేస్తాను, నేను వెళ్ళాలండి అంటే అలా సరదాగా చాలా ఎమోషనల్ బాండ్ అటాచ్మెంట్ వచ్చిందండి. రోజు కాల్ చేస్తూ ఉంటారండి. నా కూతురు 8 years కూడా ఉంటుంది, కూతురుతో మాట్లాడుతూ ఉంటారు, తీసుకురమ్మని ఉంటారు. తీసుకొచ్చిన తర్వాత నా కూతురుని తీసుకుని ఇంటికి తీసుకుపోతారండి ఆయన. ఇంటికి తీసుకుపోయి వాళ్ళ పాపతో ఆడుకోవడం, ఎప్పుడు పంపుతారో కూడా తెలుదండి ఉపాసన గారు, మళ్ళీ అన్నీ పంపి ఇంటికి పంపుతూ ఉంటారు. చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ వచ్చేసింది సార్ చరణ్ సార్తో ఈ సినిమాకి. అంటే నాకు బహుశా గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు, మనం ప్రేమించిన వ్యక్తి పక్కన ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు కానండి, సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలుస్తుందేమో చరణ్ సార్తో నాకు బాండింగ్ మిస్ అయిపోతున్నానండి. నాకున్న వర్క్ టెన్షన్స్కి ఫీల్ అవుతున్నాను వెళ్ళిపోతున్నాను అలా జరుగుతుంది సార్. లాస్ట్ డే ఎలా ఉంది అనిపించింది మీకు సెట్లో? సార్ లాస్ట్ డే చాలా ఎమోషనల్ అయిపోయారు సార్ ఆయన. అంటే లాస్ట్ డే ఫస్ట్ డే వచ్చినండి, ఈరోజు లాస్ట్ డే తెలుసా మనకన్నారండి. సార్ అవునా సార్ అంటే నీకు తెలీదా అన్నారండి. సార్ అవును సార్ అని అంటే గట్టిగా హగ్ చేసుకున్నారండి. గాడ్ బ్లెస్ యూ, చాలా మంచి పొజిషన్కి వెళ్తావు నువ్వు, ఇలాగే కష్టపడు, వర్క్ నాన్నకు కూడా చూపించాను కొన్ని అన్నీ, మన ఇద్దరం మళ్ళీ కలిసి మళ్ళీ మూవీస్ చేద్దాం, అస్సలు మిస్ చేయకు, నన్ను గుర్తుపెట్టుకున్నారండి. సార్ మీరేంటి సార్ అలాంటి మాటలు మాట్లాడతారు, సార్ మీరేంటి సార్ అలా మాట్లాడతారంటే బుచ్చి చాలా హ్యాపీ ఉంది. అంటే ఏ డైరెక్టర్ అంటే ఆయన ఇప్పుడు రేపు పొద్దున్న ఇంటర్వ్యూస్లో చెప్తారేమో అండి, నేను చెప్తే బాగోదు కాబట్టి చెప్తలేండి. ఆయన చెప్పిన మాటలు అయితే నేనే షాక్ అయినండి. నాకు అంటే చాలా క్లోజ్ డైరెక్టర్స్ 2-3 ఉన్నారు, వాళ్ళ ప్లేస్లోకి వచ్చేసావు నువ్వు, చాలా హ్యాపీ ఉంది నీతోని, ప్రతిరోజు నవ్వుతూ వెళ్ళాను సెట్ నుంచి ఇంటికి. ఇంట్లో కూడా సినిమా గురించే మాట్లాడుతున్నాను, ఇంట్లో కూడా చెప్తా ఉన్నారు, ఏంట్రా బాబు ఎంత హ్యాపీగా ఉంటున్నావు, ఇంత సరదాగా ఉంటున్నావు అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారంటండి అని చెప్పి చరణ్ సార్ చెప్పారండి ఇవన్నీ.
మరి ఆ ఎమోషనల్ అటాచ్మెంటు బేసికలీ పెద్ద క్యారెక్టర్ వల్ల, ఆ కథ వల్ల, నేను చెప్పే విధానం, ఆ పెద్దిలో ఉన్న జెన్యూనిటీ మా ఇద్దరి మధ్యలో వచ్చి ఉండొచ్చు సార్ బహుశా అంతే. చరణ్ గారు ఈ మధ్య కొన్ని ఫోటోలు ట్వీట్ చేస్తే నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి, నేను మిమ్మల్ని ఇంకోలా చూపిస్తాను అన్నట్టు మీరు దానికి రిప్లై ఇచ్చారు కదా. అవును సార్. ఏంటి ఆ ఫొటోస్ చూడగానే మీ మైండ్లో వచ్చిన ఆలోచన ఏంటి? సార్ ఆల్వేస్ చరణ్ సార్తో ఇంకో సినిమా చేయాలని కోరుకుంటుంది కదా సార్. ఆయన పెట్టిన వెంటనే భలే ఉన్నారు ఆ ఫోటో. అంటే నేను చేశాను కానీ నేను కూడా ఇంత రాడికల్గా చేస్తే బాగుంటుంది అని, సార్ ఇంకో ఛాన్స్ ఇవ్వండి సార్ అని అడిగానండి. సార్ మళ్ళీ చరణ్ గారితో మళ్ళీ ఇంకొక ఛాన్స్ వస్తే ఈసారి ఆయన ఏ జోనర్లో చూపిస్తారు సార్? సార్ నిజంగా నాకు ఒక ఐడియా ఉంది, అది చరణ్ సార్ కూడా తెలుసు, అది చరణ్ సార్ చెప్తారండి. ఈయన గ్యాంగ్స్టర్ అసలు మీ ఊహకు కూడా అందదు సార్, నిజంగా చెప్తున్నాను కదా, బ్లాస్ట్ అయిపోతుంది సార్. అంటే నేను చాలా గట్టిగా నమ్మాను అది ఒకటి. చూద్దాం సార్, దేవుడు ఇది సక్సెస్ చేసేస్తే. చెప్పేశారు కదా ఆల్రెడీ ఐడియా తెలుసు సార్ మొత్తం అంతా. ఈ గ్లిమ్స్ వచ్చిన దగ్గర నుంచి ఒక వ్యూ మారిపోయింది, ఈ సినిమాని చూసే వ్యూ మారిపోయింది. ముఖ్యంగా చరణ్ గారు ఆడే క్రికెట్ షాట్ ఉంది చూసారా, అది అసలు అది పెద్ద వైరల్ అయిపోయింది. అసలు ఆ ఐడియాలు ఎలా వచ్చినాయండి ఆ క్రికెట్ ఆ షాట్స్? అది నాది కదండి ఐడియా, మన నవకాంత్ మాస్టర్ అండి. నవకాంత్ మాస్టర్ ఫైట్ మాస్టర్ మాట అండి. ఆయన పుష్ప గారు చేశారు కదండి. నేను ఎలాగంటే నేనేం చెప్పాను, ఒక రూరల్లో అంటే రూరల్ స్పోర్ట్స్ డ్రామా అండి ఇది. ఒక రూరల్లో వర్క్ చేసుకునే ఒక అథెంటిక్ ఫీల్ ఉన్న చెరుకుల ఫ్యాక్టరీలో పనిచేసే బెల్లం క్రషర్, ఆ ఫీల్డ్లో పనిచేసే ఒక కుర్రోడు, రూరల్ క్రికెట్, రూరల్ కుస్తీ ఉంటూ స్టైలిష్గా ఉండాలి ఫిల్ము, కొద్దిగా స్టైల్గా ఉంటూ కనపడాలి, ఈ జనరేషన్కి స్టైల్గా ఉంటూ ఇలా చెప్తే మాస్టర్ కొన్ని షాట్లు చూపించారండి నాకు. మాస్టర్ షాట్ అండి, ఫస్ట్ షాట్ అది. దాంట్లో ఇంకా సినిమాలో ఉన్నాయి 2-3 నాయి ఉన్నాయి కానండి. నాకు చాలా ఇష్టం సార్ క్రికెట్, అదొక్కటే వచ్చాయండి. చరణ్ గారి క్రికెట్ ఎలా ఉండదండి? సూపర్ అండి. ఆయన ఆడినట్టున్నారండి, అండర్-19 గట్రా ఆడినట్టున్నారండి క్రికెట్. చాలా స్టైలిష్గా కొడతాడండి. రావడం అసలు క్రికెట్ ప్రాక్టీస్ చేయలేదండి ఆయన. బ్యాట్ ఎలా పట్టుకుంటాడు ఆయన. అప్పుడు ఐపీఎల్ సినీ లీగ్ ఏదో జరిగిందండి, దాంట్లో కూడా CCL కూడా బాగా ఆడారండి. ఆ షాట్లు చూశాను నేను. డైరెక్ట్ రాబోతులా డైరెక్ట్గా షాట్లో ఆయన పర్ఫెక్ట్గా మంచి ప్లేయర్ కొట్టినట్టు కొట్టేసాడండి. సార్ ఏంటి సార్ ఇది అంటే, మరి మన ఆడ మంత దాంట్లో అంటారు చూడండి, మంత పెట్టుకుంటే అలా ఉంటుంది మరని డీజెటీలో అలాగా. తర్వాత చాలా ఆటలు ఉన్నాయి దీంట్లో అంటున్నారు, మీరేమో క్రికెట్ చూపించారు, కుస్తీ చూపించారు, ఇంకేమైనా దాచారా ఆటలన్నీ? అది ట్రైలర్లో తెలుస్తుంది సార్. ఇప్పుడు క్రికెటర్గా ఒకలా కనిపించాడు సార్, పహల్వాన్గా ఒకలా కనిపించాడు. ఈ రెండింటి మధ్య ఏమైనా మీరు గ్యాప్ ఏమైనా తీసుకున్నారా? అంటే బాడీ బిల్డ్ చేయడం ఒక 2 months గ్యాప్, అంటే యాక్చువల్గా 2 months గ్యాప్ తీసుకున్నారు కానీ బాడీ క్రికెటర్లో ఉన్నప్పటి నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చారండి. అందుకే మేము లూజ్ షర్ట్లు వేసి ఆ బాడీ తెలియనివ్వకుండా, ఆ మజిల్ పవర్ తెలియనివ్వకుండా, క్రికెటర్ అన్నంతసేపు కొద్దిగా ఫ్రీ స్టైల్లో డ్రెస్సులు వేసుకుంటా అలా తీసుకుని వచ్చామండి. ఎప్పుడైతే ఇంటర్మిషన్ రాబోతుందో అప్పుడు ఓపెన్ చేస్తారండి. అప్పుడు ఓపెన్ చేసే టైంకి ఆయనకి ఆల్రెడీ బాడీ వచ్చిందండి. ఈ లాస్ట్ 2 months అగ్రెసివ్గా చేశారండి. ఇంకా కుస్తీ రెజ్లింగ్ స్టార్ట్ అవుతుందని టైంకి బిఫోర్ అలా స్లోగా బిల్డ్ చేసుకుంటా డ్రెస్లో కూడా కనపడనివ్వకుండా, ఒకవేళ కనపడుతుంటే కొద్దిగా షర్ట్ లూజ్గా చేసి అంత కేర్ చేసుకుని చేశారండి ఆయన. ఈ ఉప్పెన సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ గారు అసలు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. నిజానికి టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాల్సి వస్తే ఉప్పిన టైంలో బుచ్చిబాబు ఎవరో తెలియదు, కానీ దేవిశ్రీ ప్రసాద్ గారు తన మ్యూజిక్ తోటి జనంలోకి తీసుకెళ్ళిపోయారు. ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు. 200%. సెకండ్ ఫిల్మ్ వచ్చేసరికి ఖచ్చితంగా మైండ్లో దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే మొదలుతుంటాడు కదా, కానీ రెహమాన్ గారికి ఎలా ఐడియా ఎలా వచ్చింది సార్? మీరు అన్నది 200% కరెక్ట్ సార్. ఉప్పెన టైంకి దేవి గారికి నేను ఎవరో తెలియదండి, వైష్ణవ్ కృతి ఎవరో తెలియదు. మమ్మల్ని ముందు మార్కెట్లో క్రియేట్ చేసింది ఈ సినిమాకి మ్యూజిక్ అండి. జల 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 పదం కానీ, నీకని నీళ్ళ సముద్రం కానీ, అంటే దేవి గారు లేకపోతే మేము ముగ్గురు లేమండి. దానికి ఎప్పుడు నేను గ్రేట్ఫుల్గా ఉంటానండి ఆయనకి. కానీ నాకంటే ఇండస్ట్రీకి వస్తే కొంతమందితో వర్క్ చేయాలని డ్రీమ్ ఉంటుంది కదా సార్. అంటే డ్రీమ్ అంటే అరే ఈ స్టార్తో చేయాలా, ఈ టెక్నీషియన్తో వర్క్ చేయాలా, అలా డ్రీమ్లో నేను ఊర్లో ఉన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఏఆర్ రెహమాన్ సార్తో వర్క్ చేయాలని డ్రీమ్ సార్. ఆయన తమిళ్లో ఉంటారు, ఆయన తెలుగు రాదు, ఆయన మెయిల్లోనే కాంటాక్ట్ అవ్వాలి, ఫోన్ నెంబర్లో కూడా అని అందరూ భయపెట్టారండి. కానీ భయపడ్డాను, అందరి మాటలు విన్నాను. వద్దు అసలు కాంటాక్ట్లో ఉండరంటే ఏదైనా పర్లేదు, ఒక్క ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేసిన తర్వాత వద్దంటే అప్పుడు ఆగిపోదాం కానీ అని నేను రెహమాన్ సార్ దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే రెహమాన్ సార్ స్టోరీ చెప్పాము, నెంబర్ ఇచ్చారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఎవరికి నెంబర్ ఎవరంటండి, ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా జస్ట్ మెసేజ్ కాదు, మీరు చేస్తే షాక్ అవుతారు. ఇలా జస్ట్ కాల్ చేసి వెనక్కి కాల్ చేస్తారు. ఎప్పుడు అవైలబిలిటీ అండి, ఎప్పుడు అంటే నేను స్టూడియోలోకి వెళ్ళి కూర్చుంటే
నాకన్నా 5 మినిట్స్ ముందే ఉన్నారు తప్ప, లేకపోతే 5 మినిట్స్‌లో వచ్చేసారు తప్ప, గంటలు వెయిట్ చేయడం గానియండి, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయడం కూడా లేదు సార్. చిన్న పిల్లోడిలాగా, "ఏంటండి ఏం చేస్తున్నారు?" అంటాడండి. "ఏం చేస్తున్నారంటే?" "ఏం లేదు సార్" అంటే, సరదాగా కార్‌లో వెళ్దామండి" అని కార్‌లో చెన్నై తిరుగుతా, లేకపోతే దుబాయ్‌లో వెళ్తా, సరదాగా పాటలు డిస్కస్ చేస్తా. మా మదర్ ప్లేస్ ఉంది వెళ్దామా అని అక్కడ కూర్చోబెట్టి, "మీ ఫ్యామిలీని తీసుకురండి" అని మా ఫ్యామిలీని కూడా మదర్ అంటే చాలా ఇష్టం వాళ్ళ ఇష్టమండి. ఆయనకి ఒక అమ్మగారంటే. ప్యాలెస్ లాంటిది కట్టారండి. ఒక సూపర్ ప్లేస్‌లో చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదండి. అది అక్కడ తీసుకెళ్ళి అక్కడ నేను, ఇంతియాజ్ అలీ గారు, మణిరత్నం గారు సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా అందరికీ పరిచయం చేస్తా ఉంటారండి. బుచ్చిబాబు నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. అమ్మో! నేషనల్ అవార్డ్ ఇప్పుడు పనిచేస్తుంది అనుకున్నమాట సార్. అలాగా అందరిని పరిచయం చేయడం గానండి, అంటే పెద్ద అక్కడ రెహమాన్ సార్ స్టూడియోలో ఎలా ఉంటదనుకున్నారు మీరు? పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ వచ్చి కూర్చొని ఉంటుంటారు. వాళ్ళతో మాట్లాడడం అయన్నీ సూపర్ ఎక్స్‌పీరియన్స్ అండి. సేమ్ టైము అంటే ఆయన పాటలు ఏం పాటలు సార్ అది 'కన్నానులే' మీరు ఏ పాట అని చెప్పండి 'ముస్తఫా ముస్తఫా' 'వెన్నెలవే' ఇంక ఈ పాట ఆ పాట లేదండి. నేను రెహమాన్ సార్‌ని చూసినప్పుడు ఇలా చూస్తానండి. వెళ్ళిన వెంటనే ఫస్ట్‌నే కాలుకో దండం పెడతానండి. వచ్చేటప్పుడు ఇంకోసారి దండం పెడతాను. మధ్యలో ఎన్ని సార్లు తిడతాను అన్ని సార్లు ఆ పాటలు ఆ వైబ్. బుచ్చి గారు మీరు మీరు మీ ప్రేమే నా మ్యూజిక్ అంతే అంటారు. కానీ టు బి ఫ్రాంక్ నిజంగా సార్. మాట్లాడుకోవాలంటే మీరు రెహమాన్ గారు తీసుకుంటున్నారు ఈ సినిమాకి అనగానే చరణ్ ఫ్యాన్స్ కొంచెం ఆలోచించారు, షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రెహమాన్ గారి నుంచి రావాల్సినంత మ్యూజిక్ ఆయన గొప్ప మ్యూజిక్ ఇస్తున్నా మనకు అర్థం కావట్లేదేమో. అవును. టు బి ఫ్రాంక్ అవునండి. మనకు అర్థం కావట్లేదేమో, ముఖ్యంగా తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేదు ఎందుకో. కానీ ఫస్ట్ పాట ఎప్పుడైతే వచ్చిందో లేదు బుచ్చిబాబు కరెక్ట్ చేశాడు ఈ సినిమాకి అనిపించేంత ఆ నమ్మకం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రెండో పాట రై రై రారా ఆ సార్, రై రై ఇప్పుడు రా. మీరు ఐటమ్ స్పెషల్ సాంగ్ చూస్తే స్పెషల్ సాంగ్ చాలా బాగుంటుంది సార్. అంటే కొట్టారండి. ఆడియో మీకు బ్లాస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ లెవెల్ ఇచ్చారండి ఆడియో. అసలు ఎలా ఎలా ఉంటుంది సార్ మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్? ఎందుకంటే రెహమాన్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఇది కాదు నాకు ఇంకోటి ఏదో కావాలని అని మీరు అడగగలుగుతున్నారా ఆయన దగ్గర? ఒకరోజు ఒక ట్యూన్ ఇచ్చారండి నేను దుబాయ్లో ఉండగా. దుబాయ్ నేను, మా కోడైరెక్టర్ నరసింహరావు గారు, నా అసిస్టెంట్ డైరెక్టర్ రామన్ను, మేనేజర్ సాయి బాబా సాయి, మేము నలుగురు ఐదుగురు దుబాయ్ వెళ్ళామండి. దుబాయ్ వెళ్తే దుబాయ్లో ఆయన హౌస్లో మొత్తం స్టూడియోలో నాకు ట్యూన్ వినిపించాను. కింద ఉన్నాయి 3 ట్యూన్లు వినేసిరండి అన్నారు. అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్ళి నేను ఆ రూమ్‌లో కిందకి వెళ్ళి వినేసి 5 స్టైర్స్‌కి రావాలన్నమాట. రెహమాన్ సార్ కింద కూర్చొని పైన కూర్చున్నారు. నాకు ప్లే చేసి వరుసనే పెట్టేశారన్నమాట. మీకు వినిపించాలంటే నాకు టెన్షన్ వస్తుంది అన్నారండి. సార్ మీరు అలా అనకండి సార్ బాబు అని. ఆయన వెళ్ళినప్పుడు అలా మీకు ట్యూన్ వినిపించాలంటే నాకు టెన్షన్‌గా ఉంటుందండి అంటాను. సార్ అలా అనకండి సార్. నేను విన్నాను కానీ ఈ 3 వరుసనే ప్లే అయిపోతే మీరు మూడాట్లో ఏదో ఒకటి అన్నారండి. ప్లే చేశారండి. 3 విన్నా. పైకొచ్చానండి. సార్ ఎలా ఉందన్న? ఎలా ఉందండి అన్నారండి. ఎలా ఉందంటే సార్ బాలేదండి అన్న. అంటే సెకండ్ అది విన్నారా అంటే, సార్ అది బాలేదండి అంటే, అదే థర్డ్‌ది ఉంది కదా! అది ఇంకోటి హమ్ చేశాను వోకల్ అది అంటే, సార్ అది కూడా బాలేదు సార్ అదంటే, అవునా? ఓకే అయితేని ఇంకోటి చేద్దాం. డిన్నర్‌కి బయటికెళ్దామా ఈరోజు దుబాయ్‌లో బయటికన్నారు. సార్ అక్కడ నలుగురున్నారండి. మేనేజరు, మా బాబాసాహెబ్ మేనేజరు, ఆయన కోఆర్డినేటర్ గారు, నా అసిస్టెంట్ డైరెక్టర్ ఇంతమంది ఉండగా కూడా నేను ట్యూన్ రిజెక్ట్ చేస్తే, ఆయన ఓకే. ఈరోజు నైట్ ఇంకోటి ట్యూన్ చేద్దాం. రండి సరదాగా డిన్నర్‌కి ఎక్కడికి వెళ్దాం అన్నాడండి. నాకు ఆళ్ళున్నారు, ఆళ్ళుండగా ఈ మాట మాట్లాడకూడదని కూడా నాకు తెలియలేదండి. తర్వాత నాకు తెలిసి అబ్బా! ఆళ్ళుండగా అనకూడదు కదా! అనవసరంగా అనేసాం. ఇది కరెక్ట్ కాదని చాలా ఫీల్ అయ్యానండి. ఆయనకి సారీ కూడా చెప్పలేదు ఇప్పటికి. నాకు నేను ఏం చెప్తాం మళ్ళీ దాన్ని ఆ పాయింట్ పట్టుకొని మళ్ళీ ఆయన ముందని చాలా సార్లు ఒంటరిగా కార్ డ్రైవ్ చేసుకొచ్చినప్పుడు కదా ఫీల్ వచ్చి అబ్బా! ఛీ! ఇది అనకుండా ఉండాల్సింది అంట. అలా ఆయన ఏమంటారు, "నువ్వు నా ట్యూన్ 1000 టైమ్స్ రిజెక్ట్ చేసినా నేను కొత్త ట్యూన్ ఇస్తాను. మీరేం ఫీల్ అవ్వకండి." మీరు ఆయన వెళ్తే ఒకే ఒక మాట అండి, "మీరు హ్యాపీగా ఉండాలండి. మీరు హ్యాపీ సార్ ఈ ట్యూన్ అదిరిపోయింది సార్. ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది సార్. ఇది మీరు హ్యాపీగా ఉండాలండి" అంటాడండి. ఇదొక మాట అండి. అంత ఇంకా పక్కన కూర్చోబెట్టుకొని, అంటే మీరు రెహమాన్ సార్ గురించి రెహమాన్ సార్ గురించి చెప్పమంటే నేను 2 రోజులు చెప్తానండి. నా ఫీలింగ్స్ అన్నీ. పక్కన కూర్చోబెట్టుకొని ట్యూన్ కంపోజ్ చేశారండి. పక్కన ఏ కూర్చోబెట్టుకొని పాట గాని? 'చికిరి' గాని, చికిరి. 'చికిరి' పక్కన కూర్చోబెట్టి కంపోజ్ చేశారండి. కూర్చోండి సరదాగా చేద్దాం. సార్ అంటే పర్లేదు పర్లేదు ఏం ఏం చూడండి. ఇది ఎలా ఉంది చూడండి అంటే, సరే సార్ బాగుంది సార్ ఇదని. సరే ఇది అంటే ఓకే అయితే ఇంకోటి చేద్దాం ఇంకోటి చేద్దాం అని ఇంకోటి అలా పక్కన ఇలా ఇలా కూర్చోబెట్టుకొని లేకపోతే చైర్ లాక్కుని ఆయన కంపోజ్ చేస్తుంటే దాని మీద నేను ఇలా పక్కన కూర్చొని అమ్మ ఏం అదృష్టం రా బాబు, ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది, వచ్చిన పని అయిపోయిందిరా మనం అన్న ఫీల్ కలిగిస్తా సార్. ఆ స్టూడియోకి వెళ్ళిన ఆ పాజిటివ్ వైబ్ కానండి, ఒక్క నెగిటివ్ మాట మాట్లాడరండి. మా గురువుగారిని కూడా సుకుమార్ గురువుగారు ఎలా ఉన్నారండి మీ గురువుగారు అంటే, ఆయన కూడా గురువుగారు అంటారు. ఎలా ఉన్నారండి ఏంటి, తెలుగు సినిమాని గురించి చాలా గొప్ప మాట్లాడతారండి. ఇప్పుడు తెలుగు సినిమా చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయిందండి.
సూపర్ హ్యాపీ హ్యాపీ. నేను అక్కడే వర్క్ చేసేవాడిని. నా స్టార్టింగ్ డేస్ అంతా అక్కడే. నేను 1500 రూపీస్‌కి వర్క్ చేసేవాడిని. నా దగ్గర మనీ ఉండేది కాదు. వాళ్ళ మదర్ చెప్తారండి, ఫస్ట్ కంపోజిషన్ రోజా చేసినప్పుడు అందరిని పిలిపించుకున్నారంట అండి. ఒకళ్ళకి 50 రూపీస్ ఇచ్చి వాళ్ళ మదర్ ఇస్తే దాంతో కంపోజ్ చేద్దామని అందరిని రిమైనింగ్ ప్లేయర్స్ అందరిని పిలిచిపెట్టి ప్లే చేస్తుంటే వేరే కంపోజిషన్ ఉన్నదని వెళ్ళిపోయారంటండి. వెళ్ళిపోతే ఒంటరి కూర్చున్నానంటండి. మదర్ వచ్చి అడిగారంటండి, ఏంటి ఏరా కంపోజ్ చేస్తలేదు సాంగ్ ఏంటంటే, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారని. అంటే నీకు ఇది ప్లే చేయడం వచ్చా అన్నాను, గిటార్ కీబోర్డ్ ప్లే చేయడం వచ్చే, నీకు వైలిన్ ప్లే చేయడం నాకు వచ్చంటే అయితే నువ్వే ప్లే చేస్తాను, నువ్వే కూర్చొని అన్ని ప్లే చేసుకుని సూన్ కంపోజ్ చేయన్నారంట. అన్ని విషయాలు చెప్తూ ఉంటారండి. అసలు సూపర్ వైబ్ సార్ ఆయనతో నా జర్నీ. పెద్ద సినిమాలో చరణ్ సార్తో జర్నీ ఎలా ఉందో రెహమాన్ సార్తో జర్నీ కూడా సూపర్ జర్నీ. ఇప్పుడు వేరేరేదో పాట రెహమాన్ గారే పాడారు కదా, అవునండి. ఆయన ఆప్షన్ ఆయనదేనండి, ఈ పాట నేనే పాడాలి అనుకున్నాను. సార్ రెహమాన్ సార్కి ట్యూన్ అంటే ట్యూన్ రిజెక్ట్ చేయడం, ట్యూన్ పెట్టుకోవడం, ట్యూన్ వద్దన్న పక్కన పెడితే సింగర్ ఇది కావాలని చెప్పేది కూడా నేను ఈసారి ఈ సింగర్తో పాడిస్తే బాగుంటుంది సార్ అంటే, అవునండి పాడేద్దాం. ఎంతమంది సింగర్తో ఒక్కొక్క సాంగ్ 5-6 ఆప్షన్స్తో పాడించండి. వాళ్ళ అబ్బాయి సార్ మీ అబ్బాయి వద్దులేండి ఇంకోటి పాడు, ఓకే సరే ఈ పాట మీరు వద్దులేండి సార్ ఇంకో, ఓకే మీరు పాడండి సార్, ఓకే పాడతా. మీరు ఇవన్నీ అంటే నేను షాక్ అయిపోయాను. డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్. అవునండి. అంటే సార్ ఏ డైరెక్టర్ అయినా సరే వెళ్ళి హ్యాపీగా పనిచేయచ్చు. సూపర్ వైబ్ అండి. మీరు ఏం కావాలితే అది ఇస్తారు. ఈ టైం అవైలబిలిటీ కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. అంతే. ప్రమోషన్ కూడా తీసుకొచ్చారు కదా రెహమాన్ గారిని. అవునండి. ఇప్పుడు కూడా వస్తారు ఉందండి ప్రమోషన్స్కి. శ్రీదేవి చిరంజీవి గారిది సూపర్ హిట్ కాంబినేషన్. మళ్ళీ అలాంటి కాంబినేషన్ చరణ్ గారిలోను జాన్వీ గారిలోను చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిటింగ్. జగదేగుడి అతలో ఒకసారి సీక్వెల్ తీస్తే వీళ్ళిద్దరు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అందరూ వెయిట్ చేసుకున్న ఆ కాంబినేషన్ని ఈ సినిమా సెట్ చేయగలిగారు. అదే అంటే నేను ఈ సినిమా అనుకున్నప్పుడే జాన్వీ కపూర్ లాంటి అమ్మాయి ఉండండి రాసిన జాన్వీ కపూర్ లాంటి అమ్మాయిని. తర్వాత చరణ్ సార్ తెలుగు అమ్మాయిలు ఎవరన్నా చూద్దామా అంటే, జాన్వీ కపూర్ లాంటి అమ్మాయిని జాన్వీ కపూర్ అనలేదండి నేను. అనలేదు కాబట్టి ఆయన తెలుగు అమ్మాయిలు ఎవరైనా ట్రై చేయ, కొత్త అమ్మాయిని బాగుంటుంది, తెలుగులో కూడా చాలా బాగా చేస్తున్నారు కదా అంటే కొంత ట్రై చేసామండి. కానీ మైనస్ ఏంటంటే డ్యాన్స్ బ్యూటీ ఉంటుంది కానీ డ్యాన్స్ సాంగ్ పడితే డ్యాన్స్ కావాలి. అబ్బా ఈ అన్నిటి మధ్యలో మళ్ళీ నేను నాకున్న డేసే కొద్దిగా సెకండ్ టైం డైరెక్టర్ కాబట్టి తక్కువలో కొద్దిగా ఫాస్ట్గా తీయమంటారు. 1 మోర్లో గట్రా అడిగితే మళ్ళీ అమ్మాయి వేస్ట్ చేస్తే టైం, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్తో కూడా అన్నీ ట్రై చేసామండి. ఆయన దొరకలేకపోతే ఇంక జాన్వీ కపూర్ లాంటి అమ్మాయి అనుకున్నామండి. జాన్వీ కపూర్నే తీసుకున్నామండి. అంటే చాలా హార్డ్ వర్క్ అండి. అంటే ఇంకా పని తప్ప ఇంకేం తెలియదండి ఆ పిల్లకి. బా అంటే టార్చర్ జాబ్ అండి. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే సీన్ పేపర్ కోసం 1 వీక్ నుంచి స్టార్ట్ చేస్తా, సార్ సీన్ పేపర్ పంపండి అంటే నేను లిఫ్ట్ చేయలేదు అనుకోండి, మీరు నాకు చాటింగ్ చూస్తే షాక్ అయిపోతారు మీరు. జానేది సార్ మన ఇద్దరు చాటింగ్ ఎవరైనా చూసారంటే ఏమనుకుంటారు తెలుసా అలా ఉంటా నేను లిఫ్ట్ చేయలేదు అనుకోండి, నా అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేసిందండి, రామన్ అంటాడు. రామన్ గారు కాల్ చేసి, సార్ జాన్వీ ఫోన్ చేసింది సార్, అమ్మాయి హీరోయిన్ ఫోన్ చేశారండి, సీన్ పేపర్ పంపన్నారంటే, అవునా పంపుదాంలే ఉంది కదా పంపేయచ్చు కదా, పంపుదాం ఇంకో 2 డేస్ చిన్న కరెక్షన్స్ ఉన్నాయి కదా అంటే, ఆడు లిఫ్ట్ చేయలేదు అనుకోండి, నా డ్రైవర్ కూడా కాల్ చేస్తుందండి, సీన్ పేపర్ పంపండి అని. అమ్మాయి అంత డెడికేటెడ్ ఉంటుందండి ఆ పర్సన్ కూడా. అంటే మీరు సినిమా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి సినిమా సార్ ఇలా చేస్తే బాగుంటుంది, ప్రమోషన్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా మాట్లాడుతుందండి. నేను ముంబై వెళ్ళాను కదండి వాళ్ళ ఇంటికి నేరేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ మీద ఎఫెక్షన్ కానివ్వండి అవన్నీ చూపించి, సార్ వాళ్ళ బోనీ కపూర్ గారు కూడా, సార్ ఇది శ్రీదేవ్, అక్కడ మనకి శ్రీదేవ్ గారి గురించి తెలుసుకోవడానికి 3 hours పడుతుంది టైం. మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళినప్పుడు. వాళ్ళు అంత లవ్గా ఉంటారండి, సినిమా మీద అంత ప్యాషన్ ఉంది. వాళ్ళ మదర్ నుంచి వచ్చి ఉంటుందండి బహుశా. డైరెక్టర్ అంటే వాల్యూ అస్సలు ఒక్కరోజు కూడా ఇబ్బంది పెట్టిన క్షణం కానీ ఏమీ లేదండి. మేము అలా కూర్చోపెట్టేసినా సరే అలా వెయిట్ చేసి నేను వెళ్ళిపోతున్నాను, నాకు టైం అయిపోతుందని ఒక కాల్ కూడా నాకు గుర్తు కూడా లేదు. వచ్చిందంటే ఉంటుందండి, ఇంకో 2 రోజులు కావాలంటే ఓకే నేను ఇస్తాను, మీరు మేనేజర్ కూడా కాల్ చేయకూడదు అంటుందండి. అలా చరణ్ జాన్వీ కపూర్ ఈ కాంబినేషన్ చూసినప్పుడు ఏమనిపించింది? నిజంగానే మీకు జగదేగుడు రోజులను గుర్తొచ్చా? దాంట్లో నేను బ్యాక్గ్రౌండ్ లో ఒక సాంగ్ కూడా ప్లే అంటే మార్కెట్ లో ఫస్ట్ టైం చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఆ సాంగ్ కూడా వేసానండి. అంతలా గుర్తొచ్చిందండి. అంటే మళ్ళీ ఆడియన్స్ బయటకు వచ్చేస్తారా అని మ్యూట్ చేశానండి కొన్నిసార్లు, మళ్ళీ వేసాను. మన ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేస్తారని. వాళ్ళిద్దరు చిరంజీవి సార్ది శ్రీదేవి కాంబినేషన్ ఏం కాంబినేషన్ అండి అది. మీకు ఎస్పి పరశురాములో కూడా నా ఫేవరెట్ సాంగ్ దాంట్లోనండి, 6 దాకా అత్త కొడక హాయ్ హాయ్, సూపర్ సాంగ్ అండి. అలాంటి కాంబినేషన్లో నేను చేస్తున్నానంటే వాళ్ళిద్దరి మధ్య చాలా అంటే ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఇద్దరు కొద్దిగా రాడికల్గా, అమ్మాయి రాడికల్ క్యారెక్టర్ అండి, చరణ్ సార్ కూడా పెద్ద క్యారెక్టర్ కూడా
అచ్చి అమ్మ పెద్ద క్యారెక్టర్ రాడికల్ క్యారెక్టర్ అండి. ఆ లవ్ ఉంటూ ఉంటది కానండి మరీ ఆ టైంలో లాగా ఉండదండి. ఈ టైంలో లవ్‌లా ఉంటదండి లవ్ స్టోరీ కూడా. చిక్రీ పాటకి మీరు కూడా కొన్ని పదాలు జోడించినట్టు అనిపిస్తుంది. చిక్రీ పాట గాని, లేదు రై సార్. రై రారా గాని. లేదు సార్. మీలో ఒక లిరిసిస్ట్ ఏమైనా బయటకొచ్చాడా? ఆ 2 పాటల సార్ అయ్యో! అంత లేదు సార్. ఆళ్ళు రాస్తే సార్ ఇంకో ఆప్షన్ అంటానేమో గానండి. అది రాస్తే లిరిక్స్ చాలా ఇష్టమండి నాకు. సేమ్ టైము నాకు రాసేంత కేపబిలిటీ లేదండి. ఏదో చిన్న ఐడియా సరే ఈ లిరిక్ మీద ఏమైనా చెప్తే బాగుంటదేమో అని. అంటే వచ్చేప్పుడు చంద్రుల్లో మొక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. అంటే ఒక ఈడు పెద్దిగాడు ఎలా అంటాడు మొరటి నా కొడుకండి. మా అమ్మాయిని మల్లె పువ్వులతోని గట్రా ఆ పాట పాడినప్పుడు కూడా తిడతాడు అమ్మాయిని దీని అక్క అని. నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క అంటాడు తప్ప నేనంతా చాలా స్మూత్‌గా నిద్రలోపోతున్నాను. అట్లా కాదుగా అలాంటి అంటే చాలా రాడికల్‌గా రాయండి సార్. అమ్మాయిని చూసి ఆ ముక్కు పై పెట్టి కోపం తొక్కేసావు ముక్కేరందం చింతాకులో ఉందే పదం చిరాకులే. అంటే నేనేమనుకున్నానంటే అండి ఒక 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 బండ నా కొడుకు ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎలా పొగుడుతాడు? ఆడికొచ్చిన భాషలో. అదే అండి. ఏం బుక్కావో అందాలో ఒళ్ళంతా వంకీలు నీ మొత్తే తాగిందా తాటికల్లు. తాటికల్లుకి మనం తాగితే తాటికల్లుకి కిక్కొస్తది. అసలు నిన్నే తాగి ఉంటది తాటికల్లుకి అందుకే అంత కిక్కొచ్చిందని అలాంటి పదాలేసి రాయండి సార్ కొద్దిగా అంటే బాలాజీ గారు చాలా రాశారండి పాట. చిక్రీ అనే పదం కూడా ఎలా పుట్టిందది? ఆ చికిరి రెహమాన్ సార్ అది. రెహమాన్ ఆ! రెహమాన్ సార్ అండి. ఇచ్చినప్పుడు ఆ ట్యూన్ ఇచ్చాను చికిరి 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 అప్పుడు నేను దాన్ని స్టోరీలో తీసుకొచ్చాను సార్. సార్. ఆ క్రెడిట్ అంతా రెహమాన్ సార్. ఇప్పుడు ఐటెమ్ పాట అనగానే మళ్ళీ అక్కడ కూడా ఒక హుక్ లైన్ ఏదో కావాలని చెప్పేసి తాపత్రయపడుతుంటారు కదా! అవునండి. అవును. ఈ సినిమాలో కూడా అలాంటి హుక్ ఏమైనా ఉందా ఐటెమ్ పాట? ఉంది సార్. అది సూపర్. ఆ మూవ్‌మెంట్ వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతదండి. ఆ ఐటెమ్ సాంగ్ హుక్ భలే కుదిరింది సార్. హిందీలో అంత బాగా కుదిరిందండి. తెలుగులో కూడా అంత బాగా కుదిరింది. ఆయన హిందీలో చేసి ఇచ్చారండి. హిందీలో ఇంక యాజ్ ఇట్ ఈజ్ మార్చకుండా హిందీలో యాజ్ చేసి మన తెలుగులోకి అనంత్ శ్రీరామ్ గారు చాలా రాశారు. ఆ హుక్ లైన్ వచ్చినప్పుడు విజువల్ మూవ్‌మెంట్ వస్తది సార్ అలా. ఉప్పెన సినిమా అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ ఒక ఎత్తు. సార్. ఉప్పెన గురించి ఇంకా ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాం అంటే అక్కడక్కడ కూడా ఇప్పుడు కూడా ఉప్పెన క్లైమాక్స్ గురించి మాట్లాడుతుంటారు. దాని గురించి మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా క్లైమాక్స్ ఇంపాక్ట్ అలాంటిది. ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ అంతే ఎమోషనల్‌గా ఉంటుందని చెప్పేసి చాలా 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 ప్రచారం జరుగుతుంది దీని వెనకాల. అంటే ఉప్పెన రాడికల్ క్లైమాక్స్ అండి. దీంట్లో క్లైమాక్స్ అంటే ఒక స్టార్ హీరో మీద ఇలాంటి క్లైమాక్స్ ఈ షాకింగ్ ఎలిమెంట్ ఒకటి ఉంటది సార్. అంటే దాని టైంలో చాలా ఎమోషనల్‌గా ఉంటదండి అది. అంటే అక్కడి నుంచి ఎమోషనల్ జర్నీ ఉంటది. అది పెద్దిగాడిని అక్కడి నుంచి పెద్దిగాడిని మర్చిపోవడం అన్నది చాలా కష్టమైన పనండి. చాలా ఎమోషన్ అయిపోతుంటాం. పెద్దిగాడు ఏడుస్తుంటే మనకి ఏడుపొస్తది. పెద్దిగాడు ట్రావెల్ ఆడు నిద్రలేని రాత్రులు గడుపుతుంటే అరే పాపం రా అనిపిస్తుంది మనకి. సేమ్ టైము ఆడి సక్సెస్‌ని కూడా మనకి విజిల్ మూమెంట్ కళ్ళు తుడుచుకుంటే విజిలేస్తాం. ఆడు రేజ్ అయినప్పుడు. సేమ్ టైము క్లైమాక్స్‌లో తీసుకునే డెసిషన్స్ కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి. అంటే ఆడు ప్రయత్నం అంతా కూడా ఆ 45 మినిట్స్ సినిమాలో చాలా హోల్డ్ చేస్తదండి. అంటే చరణ్ గారు కనపడరండి అక్కడ. అక్కడ నుంచి పెద్ద క్యారెక్టరే. చాలా కమర్షియల్‌గా ఉంటదండి అది కూడా. కమర్షియల్ మీటర్‌లో ఉంటూ ఆర్గానిక్ బ్లెండ్ మాటింది. ఆ రెండే ఈ సినిమాకి చాలా బలమైనవి. ఒకవేళ ఉప్పెన కంటే ముందు పెద్ది తీయాల్సి వస్తే తీద్దురా? అంటే ఏమో నేను ఊహించలేదు కూడానండి అది అసలు. అంటే ఉప్పెన కన్నా ముందే ఈ కథ ఉండుండొచ్చు కదా మీ దగ్గర? ఉప్పెన కన్నా ముందు ఉంది కానండి ఐడియా. ఉప్పెన ఈ స్థాయిలో లేదండి. అది కథ కింద ఇంత ఎలాబొరేట్‌గా కథ అవ్వలేదండి అది. అసలు ఈ కథని గురువు గారికి చెప్తున్నప్పుడు క్లైమాక్స్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి? ఆయన కూడా ముక్కలు కింద చెప్పారా? మొత్తం ఒకేసారి చెప్పారా? ఒక్కసారి షాక్ అయ్యాడండి. భలే ఉందిరా! మళ్ళీ కొట్టావని. సార్ థ్యాంక్ యూ సార్ అని. అంటే ఎప్పుడన్నా ఒక రాడికల్ ఐడియా వచ్చిందంటే దాని బ్యాక్ వెళ్ళి దాన్ని సెర్చ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుందండి. ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ చెప్పేస్తే హైల్ మూమెంట్లో చూసుకొని కరెక్ట్గా అంటే కమర్షియల్ షార్ట్ ఫిల్మ్ చేయడం కూడా కష్టం అండి. ఏ ఫిల్మ్ అన్నా నాకు మనం డైరెక్షన్ చేసిన తర్వాత అంటే ఒక డైరెక్టర్ వాల్యూ తెలుస్తుందండి. ఒక డైరెక్టర్ ఏ సినిమా కూడా మనకు రాంగ్లో నిదట్లో కూడా ఈ డైరెక్టర్ సినిమా ఆడకూడదు, ఇది చేసే సినిమాని అని అనిపించదండి. ఎందుకనుకున్నారో డైరెక్టర్ కష్టం తెలిసిపోతుంటుందండి. ఆ కష్టం తెలిసిపోతున్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ కష్టం కూడా మనకు తెలుస్తుందండి. అలాంటప్పుడు మనకి ఒక ఐడియా చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా జెన్యూన్గా చెప్పడానికి ట్రై చేస్తామండి. సేమ్ టైము ఒళ్ళు దగ్గర పెట్టుకుని అమ్మాయి ఇది అవ్వాలరా బాబు అని ఒక రాడికల్ క్లైమాక్స్ చెప్పినప్పుడు దాన్ని సెట్ చేయడానికి చాలా టఫ్ జాబ్ జరుగుతూ ఉంటుందండి. అంటే అదండి ఒక కమర్షియల్ ఫిల్మ్ తీస్తున్నామంటే హైలు ఉంటే సరిపోతుంది. హైలు పెట్టుకుని కరెక్ట్గా కొడితే మీటర్లో. కానీ ఒక ఐడియా పెట్టుకుని దాన్ని కమర్షియలైజ్ చేసి చెప్పడం అంటే చాలా టఫ్ జాబ్ అండి. దానికి ఉప్పెనకి పెద్దికి వైష్ణవ్ అంటే ఉప్పెనకి అది ఫ్లోలో వెళ్ళిపోయిందండి.
కానీ ఒక స్టార్ హీరో మీద వచ్చాను. చరణ్ సార్ లాంటి హీరో ఇలాంటి పాయింట్ని తీసుకున్నాడంటే చరణ్ సార్ స్టోరీ సెలక్షన్ కానివ్వండి, చరణ్ సార్ చాలా మంచి అప్లోజ్ వస్తుంది ఈ ఫిల్మ్కి. అంటే ఆ స్టోరీ పిక్ చేయడం కానివ్వండి, అంటే చరణ్ సార్ నమ్మింది బుచ్చిగాడిని ఏమైనా నమ్ముతారండి, జస్ట్ వన్ ఫిల్మ్ ఆల్డర్ అంతే. చరణ్ సార్ కథ నమ్మాడండి, నేను కథ నమ్మే చరణ్ సార్ దగ్గరికి వెళ్ళి చెప్పానండి. అంటే ఇద్దరు కూడా కథ చెప్పడానికి వస్తున్నామండి. ఇప్పుడు ఈ జూన్ 4th మేమిద్దరం నమ్మిన ఒక కథని మన ఆడియన్స్కి చాలా ఎమోషనల్గా, ఇది ఒక కథ ఉంది మన ఏరియాలో, విజయనగరం బ్యాక్డ్రాప్లో ఒక కుర్రాడు ఉన్నాడు, ఆడికి ఒక కథ ఉంది, ఆ కథ మీరు వినండి అని చెప్పడానికి వస్తున్నాను తప్పండి ఒక పెద్ద కమర్షియల్ సినిమా తీసానండి అని రావడం లేదండి. కమర్షియల్గా ఉంటుందండి ఫిల్మ్ అంతా, మీ కాన్షియస్గా కమర్షియల్గా ఉంటుందండి, కానీ సబ్ కాన్షియస్గా చాలా ఆర్గానిక్గా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు పెద్ద హీరోతో సినిమా తీస్తున్నామంటే, ఒక చరణ్ లాంటి ఒక గ్లోబల్ స్టార్తో సినిమా తీస్తున్నామంటే, మీరు అన్నట్టు హైస్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఫ్యాన్స్కి ఏం కావాలి, ప్రతి 10 నిమిషాలకి ఒక హై మూమెంట్ వస్తుండాలి. అలా ఏమైనా ప్లాన్ చేస్తుంటారా? అంటే కథ రాస్తున్నప్పుడు అది ఏదైనా మైండ్లో రన్ అవుతుంటుందా? అది పెద్ద క్యారెక్టరే కమర్షియల్గా ఉంటుందండి. పెద్ద క్యారెక్టర్ చాలా కమర్షియలైజ్ ఉంటుందండి. మీరు అన్నట్టు 10 నిమిషాలకు ఒకసారి అయ్యి వస్తుంటుందండి స్క్రీన్కి. ఆడు ఆటలో రావచ్చు, ఆడు మాటలో రావచ్చు, ఆడు ఫైట్లో యాక్షన్లో రావచ్చు. స్పోర్ట్స్ అంతా కూడా చాలా కమర్షియల్గా ఉంటుందండి ఫిల్మ్. సేమ్ టైం మీకు సినిమా చూస్తున్నా, మీరు ట్రైలర్ చూసారు కదా, మీకు ఏమనిపించింది? చెప్పాను కదా, ₹100 టికెట్ పెట్టినా చూసేయచ్చు ఈజీగా. మీకు కమర్షియల్గా ఉంది కదండి ట్రైలర్. సూపర్. ఆ కమర్షియలైజ్ ఎక్కడ తగ్గదండి ఫిల్మ్. కానీ లాస్ట్ ఆ 30-40 మినిట్స్ మాత్రం చాలా ఎమోషనల్ జర్నీ అండి. అది కూడా కమర్షియలైజ్గా ఉంటుందండి. అంటే చరణ్ అనగానే మనకి ఒక మంచి ఫైటర్, మంచి డాన్సర్, మంచి పెర్ఫార్మర్, ఇవన్నీ మిక్స్ చేసి ఒక మంచి ఆల్రౌండర్ లాంటి యాక్టర్ కదా. క్లైమాక్స్లో ఆయన్ని ఎలా వాడుకున్నారు సార్? యాజ్ ఏ యాక్టర్, యాజ్ ఏ డైరెక్టర్గా మీరు ఎలా వాడుకున్నారు సార్? అది చరణ్ సార్ వల్ల అది ప్లస్ అయిపోయింది. చరణ్ సార్ ఫేస్లో చాలా ఇన్నోసెన్స్ ఉంటుందండి. ఆయన ఏ క్యారెక్టర్లో కన్నా మీరు హై ఇవ్వాలంటే కమర్షియల్ హై ఇచ్చేస్తాడు ఆయన. చాలా ఒబిడియంట్గా ఉండాలా, చాలా అనుభూతిలో కళ్ళల్లో కానీ ఆ ఫేస్ ఆరా అంతా కూడా, ఆ నోస్ దగ్గర అదంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా జెన్యున్గా మేము మన కథలోంచి బయటకు రావండి. అది చరణ్ సార్ కరెక్ట్గా యాప్ట్ మాట అండి. ఆ లాస్ట్ 35-40 మినిట్స్ జర్నీకి ఇన్వాల్వ్ అయిపోయారండి చరణ్ సార్. అంటే ఒక రూటెడ్ ఆయన ఎంత అక్కడే ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వండి, చాలా ఒక 2-3 సీన్లు ఉంటాయి సార్ పర్ఫార్మెన్స్కి, నా ఫేవరెట్ సీన్స్ మాట అండి. అవి హోల్డ్ చేస్తాయండి స్క్రీన్. అంటే నేను ఒకటి నమ్ముతాను సార్, అంటే స్టార్ హీరోతో సినిమా చేసినప్పుడు స్టారే మెరవాల, డైరెక్టర్ అక్కడక్కడ మెరవాల. నువ్వు డైరెక్టర్ మెరుస్తారని చూస్తే స్టార్ పడిపోతాడండి. నువ్వు స్టార్ హీరోతో చేసిన స్టారే కానీ డైరెక్టర్గా నేను చెప్పాలనుకున్నది అక్కడక్కడ వచ్చి వెళ్తూ ఉండాలని, అది నేను నమ్ముతానండి. అది పెద్దగా జరిగింది సార్. అది 3 గంటలు అంటే కదా సార్ సినిమా మొత్తం? అవునండి. ఆ 3 గంటల రన్ టైం అన్నది ఏమైనా ఇబ్బంది అసలు కలిగిస్తే? ఎక్కడ లేదండి. ఇప్పుడు ఒక 25 మెంబర్స్ ఎంతమంది సినిమా చూసాను సార్. అందరిని అడిగానండి ఎలా ఉందంటే, ఎక్కడన్నా బోర్ కొట్టిందని చెప్పంటే ఎక్కడ బోర్ కొట్టలేదండి. పోలే చెప్పండి ఎక్కడ నేను కరెక్ట్ చేసుకుంటున్నా, ఒకటికి ఒక 100 సార్లు ప్లీజ్ రా చెప్పరా బాబు అంటే, ఒట్టేయి అక్కడ ఒట్టేయి ఇక్కడ ఒట్టేయి చెప్పు నిజం చెప్పంటే, లేదు బాగుంది సినిమా, చాలా బాగుంది, చాలా కమర్షియల్గా ఉంది, చాలా ఎమోషనల్ అయిపోయాం అని చెప్పారు. సుకుమార్ గారు కూడా ట్రిమ్ చేయడానికి ఒప్పుకోరేమో, ఆయన తీసినట్టు రావాలి అంటే అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు సార్. నాకు అంటే ఎమోషన్ వర్కౌట్ అవుతుంటే ఏదన్నా మనం కట్ చేయాల్సిన, మహాభారతం ఎన్నాళ్ళు వచ్చింది సార్ టీవీలోని, మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నామండి. ఏదన్నా సరే అలాంటి కొన్ని ఎంగేజ్ అవుతూ ఉంటే తీయాల్సిన అవసరం లేదు సార్. ఎంగేజ్ కానప్పుడు తెలిసిపోతుందండి మనకి, వదిలే ఇది తీసేద్దాం ఈ ఎపిసోడ్ తీసేద్దాం సార్. సంక్రాంతి తర్వాత సరైన సినిమా లేదని చెప్పేసి ఆడియన్స్ అంతా అంటున్నారు. బాధపడుతున్నారు. మంచి సినిమా వస్తే బాగుంటుంది, సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక సినిమా కావాలనుకుంటున్న టైంలో పెద్ద వస్తుంది. అసలు సమ్మర్ లోట్ అంతా ఈ పెద్ద తీరుస్తుందని చెప్పేసి అటు థియేటర్ ఓనర్స్ అనుకుంటున్నారు, బయ్యర్స్ అనుకుంటున్నారు, ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు. థియేటర్కి వచ్చే ఆడియన్స్కి, చరణ్ ఫ్యాన్స్కి మీరేం చెప్తారు? చరణ్ గారు ఫ్యాన్స్కి ఇది స్పెషల్ ఫిల్మ్ అండి, దాంట్లో నో డౌట్ అబౌట్ దట్ అండి. చరణ్ గారు ఫ్యాన్స్ చూస్తే అరే మా హీరో భలే కథ అనుకున్నాడు, భలే సినిమా తీశాడని కమర్షియల్గా ఉంటూ అంత బాగుంటుందండి. సేమ్ టైము జనరల్ ఆడియన్స్ కూడా పెద్ద క్యారెక్టర్ చాలా ఇష్టపడతారండి. అంటే ఫ్యామిలీ ఈ సమ్మర్కి పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ చూపించి, అరే పెద్దలా కష్టపడాలరా, అంత జర్నీ ఉండాలి, ఏది అంత ఈజీగా వదిలేయకూడదు, ఆడి స్ట్రగుల్ కానివ్వండి, ఆడి అచీవ్మెంట్, అంటే మీరు పెద్దని చూసి ఒక ఇన్స్పైర్ అవ్వడానికి, అలాగే కానీ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు, పిల్లల్ని తీసుకుని వస్తారు. ఒక మన తెలుగులో కూడా మంచి కథతో ఒక సినిమా తెచ్చారు అని చెప్పడానికి, సమ్మర్ హాలిడేస్ అందరికీ స్కూల్కి వెళ్ళిపోయే ముందు ఒక మంచి సినిమా చూసి వెళ్ళొచ్చన్న ఫీల్ అయితే ఉంటుంది సార్ ఫిల్మ్ అంతా. సార్ నాకు బాగా షాకింగ్ అనిపించింది జగత్ బాబు గారి పిక్ సార్. చూడగానే కాసేపు ఆలోచించాను ఈయన ఎవరు అని. అంటే జగత్ బాబు గారిని చాలా వేరియేషన్లో చూసాం కానీ ఇలా ఎవరు చూపించలేదు. అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది? ఆ క్యారెక్టర్కి జగత్ బాబు గారే ఎందుకు కావాలి మీకు? అసలు ఆ క్యారెక్టర్లో ఉన్న డెప్త్ ఏంటి?
సార్ యాక్చువల్గా అప్పల సూర్య అనే క్యారెక్టర్ అండి జేబీ సార్ది. అంటే ఆ క్యారెక్టర్ చేయాలంటే ఒక స్టేచర్ కావాలండి. సేమ్ టైము ఆ స్టేచర్ కూడా ఎలా ఉండాలండి, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉండాలి. మళ్ళీ ఆయన స్టేచర్ అన్నది ఈ క్యారెక్టర్కి ఏమి అంటే దెబ్బ వేయకూడదండి. అంటే ఆ 2 చేయడం వల్ల జేబీ సార్‌ని ఆ మేక్ ఓవర్ తీసుకొచ్చి ఆయన చేపిచ్చి, అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా ఇష్టపడిపోయారండి. డబ్బింగ్ గూడా మీరు ఒక ఒక ఏంటి చెప్పేది నీకు అని అంటే ఆ మోడ్యులేషన్ చెప్పడానికి 75 టేకులు తీసుకున్నారు. ఏంటి చెప్పేది నీకు అన్న ఒక వర్డ్ యూజ్ చేయడానికి, అంటే ఆ అప్పల్ సూరి క్యారెక్టర్‌లో ఒక 75, 65 ఇయర్స్ ఓల్డ్ కొద్దిగా ఊగుతా ఆ ముసలోళ్ళు ఉంటారు కదండీ! ఓల్డ్ ఏజ్ పీపుల్ అని నడుస్తా అది చెప్పడానికి మీరు జేబీ సార్ అని ఆయన మాట్లాడే వరకు జేబీ సార్ అని తెలీదండి. జగపతి బాబు గారని తెలీదండి క్యారెక్టర్. అంతలా ఇన్వాల్వ్ అయిపోయారండి. డబ్బింగ్ దగ్గర గానియండి, ఆయన మళ్ళీ నాకు లైఫ్ ఇచ్చావు నన్ను ఎవరు అలా ఊహించలేదని అలాంటి మాటలు మాట్లాడారండి సెట్‌లో. అమ్మో! ఆ టెన్షన్ ఉంది సార్. కానీ జేబీ సార్ క్యారెక్టరు, జగపతి బాబు గారి క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అండి. ఫస్ట్ హాఫ్‌లో చరణ్ సార్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారండి ఈ క్యారెక్టర్ జగపతి బాబు గారు. రంగస్థలంలో మీ గురువుగారు కూడా ఆయన్ని చాలా అవునండి. చాలా కొత్తగానే చూపించారు. అవునండి. అది ఇన్స్పిరేషన్ మీకు? దాంట్లో విలన్ అండి. దీంట్లో చాలా మంచి క్యారెక్టర్ అండి. దీంట్లో చాలా మంచి క్యారెక్టరు. ఇద్దరు ఫ్రెండ్స్‌లా ఉంటారు. 75 ఇయర్స్, 65 ఇయర్స్ ఒక ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్‌తో చరణ్ గారు ఒక యంగ్ కుర్రోడు లవ్‌లో పడితే ఎలా ఉంటది వాళ్ళిద్దరి జర్నీ అలా ఉంటది. అసల జేబీ సార్ అయితే నెక్స్ట్ లెవెల్. మీకు ఒక సీన్ ఉంటది దాంట్లో. ఆ సీన్ అయితే గూస్ బంప్స్ వస్తాయండి. ఆయన అవన్నీ కూడా చాలా ఎమోషనల్ అయిపోతామండి. ఫస్ట్ హాఫ్‌లో చాలా కథకి మేజర్ పాయింట్ జగపతి బాబు గారేనండి. సార్ గౌరనాయుడు క్యారెక్టర్ కోసం కన్నడ వరకు వెళ్ళి అక్కడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారిని తీసుకొచ్చారు. నిజంగా ఆయన రావడం ఈ కథకు కానీ లేదంటే ఈ సినిమాకి కానీ ఒక పెద్ద ప్లస్ పాయింట్. కానీ మన దగ్గర కూడా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద హీరోలు చిన్న చిన్న ఇలాంటి క్యారెక్టర్ గౌరవప్రదమైన క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ థాట్ ఎందుకు రాలేదండి? మన వాళ్ళని ఇక్కడ ఎవరైనా తీసుకుందాం అన్న థాట్ ఎందుకు రాలేదు? అంటే మన వాళ్ళకున్న స్టార్ ఇమేజ్‌కి సినిమా మూడ్ నుంచి బయటకు వచ్చేస్తారేమో అని అనిపించి, ఒక తెలియని క్యారెక్టర్ అయితే దాంట్లోనే ఉంటదని అది తీసుకున్న క్యారెక్టర్ అండి అది. అంతే తప్ప ఏం లేదండి. నాకు చేయాలని ఉండేది వేరే వాళ్ళతో కూడాని. అంటే సినిమాలో నుంచి బయటకు వచ్చేస్తామా మన మన స్టార్స్ అయితేని అన్న ఫీల్‌తో అంతే సార్. ఇక్కడ ఎవరినైనా అడిగారండి? లేదు సార్. లేదు. లేదండి. లేదు. స్ట్రైట్ అవే అవును ఎవరినైతే అనుకున్నారో శివరాజ్ గారు కుమార్ గారిని అవును ఆయన సార్. దగ్గరికి వెళ్ళారు. అవును సార్. ఆయన రియాక్షన్ ఎలా ఉందండి? సార్ ఆయన అసలు ఒక హాఫ్ అన్ అవర్‌లో చెప్పండి అన్నారండి. తర్వాత నేరేషన్ ఇవ్వడం మొదలుపెట్టిన తెలుగు బాగా అర్థమవుతుందండి ఆయనకి. తెలుగులో నేరేషన్ ఇచ్చిన తర్వాత ఆయనకు బాగా అర్థమయ్యి ఆయన అన్నారండి చేద్దాం ఫిల్మ్ ఇది. నాకు చరణ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన పెద్ద స్టార్ కదండీ అక్కడ. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఒక క్యారెక్టర్ చేయమన్నా కూడా కొద్దిగా భయంగానే వెళ్ళామండి. కానీ ఆయన బాగా నచ్చి నేను చేస్తాను ఈ క్యారెక్టర్. ఎప్పటి నుంచో తెలుగు ఫస్ట్ టైం తెలుగు ఫిల్మ్ అండి ఆయన శివన్న. ఆయన చాలా ఇన్వాల్వ్‌మెంట్ కానివ్వండి, అసలు అప్పుడే ఆయన కొద్దిగా హెల్త్ బాగాలేదు. అయినా సరే ఆయన వచ్చి సెట్‌లో కూడా వాళ్ళ ఫాదర్ గురించి చెప్తా, ప్రతీదీ వాళ్ళ నాన్నగారు అని చెప్తూ ఉంటారండి. అది ఇలాగ ఇది ఇలాగని. అయన్నీ నేర్చుకొని అసలు డైరెక్టర్ ఫ్రెండ్లీ మాట అండి శివన్న. అంటే నేను షాక్ అయిపోయానండి. ఒక 1 మోర్ అడగచ్చా? వద్దా? ఇది ఎలా చెప్తే ఎలా ఉంటదని. ఆయన టైమింగ్‌లో ఆయన చేసేవారండి. చేసి అది చాలా బాగుండేది. అయినా కూడా నాకు ఏదో కావాలని ట్రై చేస్తుంటే డైరెక్టర్ గారు మీకు కావాలి కదా! నేను చేస్తాను. చెప్పండి ఎలా కావాలంటే నేనేదో యాక్ట్ చేసి చూపించేవారండి చండాలంగా. ఆయన కూడా అది కూడా చేసేవారండి. ఓకేనా అనేవారండి. సార్ ఓకే సార్. బట్ మీరు చేసిందే బాగుంది. నేను చెప్పింది బాగాలేదు కదా! అంటే నవ్వేవారండి. మీది బాగుంది. మీరు క్యారెక్టర్‌ని ఎలా చూస్తున్నారో గౌరనాయుడు క్యారెక్టర్‌ని గురువుని మీరు చెప్పండి నేను బాగా చేస్తానని. చాలా సపోర్ట్ ఇచ్చారండి. చరణ్ సార్‌కి ఆయనకి కూడా సెట్‌లో చాలా బాండింగ్ ఉండేదండి. చరణ్ గారు కూడా సెట్‌లో చిరంజీవి గారి గురించి చెప్తుండేవాళ్ళండి? అయ్యో! చాలా బీభత్సంగా చెప్తారండి. చిరంజీవి సార్ గురించి చెప్తారండి. కళ్యాణ్ గారి గురించి చెప్తారండి. చాలా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అండి చరణ్ సార్‌కి. అంటే ఎలా ఉండాలని చాలా ఒక బ్రదర్ లాగాని ఇలా ఉండాలి నువ్వు. లైఫ్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇలా ఉండాలని చెప్తా ఉండేవారండి. థ్యాంక్ యూ సార్. నువ్వు వింటున్నావో లేదో తెలియదు కానీ నేను చెప్తాను అంతే అనేవారండి. పవన్ కళ్యాణ్ గారన్నా మీకు బాగా ఇష్టం అనుకుంటా? కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి నేను. అలాగే పిఠాపురం వాసి. ఎలా ఉంది సార్ పిఠాపురం ఇప్పుడు? పిఠాపురం బాగుందండి. నేను అప్పుడప్పుడు వెళ్తున్నాను కదండి. అందరూ కళ్యాణ్ గారు వచ్చినా రాకపోయినా పనులన్నీ అవుతున్నారా? అంటే ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటే బాగుంటుంది అనుకుంటారండి అందరూ. కానీ అందరి మాట నోటంటే వచ్చే మాట మాత్రం చాలా వర్క్స్ అవుతున్నాయి. చాలా బాగుంది. అన్ని పనులు అవుతున్నాయి. పిఠాపురం చాలా క్లీన్‌గా ఉందండి. ఎన్నో ఎప్పటి నుంచో అవన్నీ వర్క్స్ అన్నీ కూడా చూస్తుంటే మనం వెళ్తుంటే చూస్తుంటారే ఇది మారింది, ఇది మారిపోయింది అని ఉంది. అది చాలా బాగా చేస్తున్నారు. చిరంజీవి గారి దగ్గర ఉన్న ఒక అలవాటు ఏంటంటే చరణ్ గారితో ఎవరైనా సినిమా తీస్తున్నారు అనుకోండి డైరెక్టర్, నాతో ఎప్పుడు చేస్తావు, నాకెప్పుడు కథ చెప్తావు అని టీచ్ చేస్తుంటారు ఆయన, అడుగుతుంటారు సరదాగా. అలా అవకాశాలు కూడా ఇచ్చారు ఆయన. అవునండి ఇచ్చారండి. మీకు కూడా అలాగా అలాంటి ఆఫర్ ఏమైనా ఇచ్చారా?
ఏమైనా అడుగుతుంటారా ఏమన్నా? నిజంగా చెప్పాలంటే నువ్వు మాట, నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోవాలి, పెద్ద పెద్ద స్టార్లతో చేయాలి. చిరంజీవి గారి స్టార్ అన్నది వదిలేసి నువ్వు పెద్ద హీరోలతో, పాన్ ఇండియా హీరోలతోనే చేయాలి అని చెప్పారండి ఒకసారి. అరే చిరంజీవి సార్ ఆయనతో చేయాలని అడగాలి కదా. అంటే లేదు అంటే సార్ నేనంటే నువ్వు ఇక్కడ రావచ్చు నాతో సినిమా చేయడానికి, కానీ నువ్వు ఇంకా ఆ రేంజ్లో ఉండాలి. అంటే చూడండి, అంటే ప్రభాస్ గారు కానీ, బన్నీ గారు కానీ, మన ఎవరండి తారక్ గారు, ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళందరితోని అంటే నువ్వు వాళ్ళతో పెద్ద పెద్దలతో మహేష్ గారు కానీ వాళ్ళతో సినిమాలు చేయాలన్నారండి ఆయన. అంటే నువ్వు అంత రేంజ్కి వెళ్ళాలి, ఎప్పుడు ఆ రేంజ్లోనే ఉండాలని. మరి సార్ మీతో నేను చేయాలంటే నాతో ఎప్పుడైనా చేస్తావు, ఇది మన ఇల్లు అన్నారండి. అప్పుడు నేను చాలా గ్రేట్ ఫీల్ అయినాండి. అరే చిరు సార్ సూపర్ చెప్తున్నారు కదా అని. అంటే ఎప్పుడైనా సరే చిరంజీవి గారి ఇంటి తలుపు తెరిచి ఉంటాయి మీకోసం. ఒకే సెట్లో ఇటు చిరంజీవి గారి అబ్బాయి, ఇటేమో కమల్ హాసన్ గారి అమ్మాయి, ఇటేమో శ్రీదేవి గారి అమ్మాయి, ముగ్గురు డ్యాన్స్ చేస్తుంటే ముగ్గురికి మీరు యాక్షన్ కట్ చెప్తుంటే డైరెక్టర్గా మీ ఫీలింగ్ ఏంటి? అమ్మో అది సెట్లో కూడా ఎవరో అన్నారండి. అవునా అవును అనుకున్నాను, అవును అనుకున్న తర్వాత సోషల్ మీడియాలో కూడా చూశాను సార్ ఇలాంటిది. అంటే అప్పుడు ఆ క్షణం అనిపించింది సార్, వీళ్ళ ఫాదర్లు అందరూ లెజెండ్స్ కదా, మన సినిమాలో చూసాం కదా, వీళ్ళతో వర్క్ చేస్తున్నామని చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంది సార్ ఆ టైంలో. కానీ మళ్ళీ ఆ టైం తర్వాత వర్క్ టెన్షన్, మన మన సీన్ బాగా రావాలి, మన పాట బాగా రావాలి, మన మూమెంట్ బాగా రావాలి అన్న మళ్ళీ ఆ టైం రెండు కొట్టుకొని ఉంటాయి సార్. సార్ చరణ్ సార్తో వర్క్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఏముంటుంది, నేను చరణ్ సార్తో వర్క్ చేస్తున్నానన్న ఫీలింగ్, కార్ డ్రైవ్ చేసుకుంటూ ఒకటే రింగ్ రోడ్లో వెళ్తున్నప్పుడు, లేకపోతే నేను ఏదో పాట అమ్మ మన చరణ్ సార్తో చేస్తున్నాను కానీ ఫీలింగ్ వస్తుందండి. కానీ సెట్లోకి వెళ్ళిన తర్వాత మన వర్క్ ప్రెషర్ వల్ల చరణ్ సార్ని మర్చిపోతాం. పెద్ద గుర్తుంటాడు, చరణ్ సార్ని మర్చిపోతాం అండి. అలాగే సేమ్ టైము వీళ్ళతో వర్క్ చేస్తుంటే కూడా వీళ్ళ లెగసీని అంతా మర్చిపోయి మామూలు వర్క్ చేస్తుంటే ఎవరిని వచ్చి గుర్తు చేశారనుకోండి, మన క్లాస్మేట్ కానీ ఎవరిని వచ్చారు, నువ్వు ఎలా చేస్తున్నావు తెలుసు, అవునా అన్న ఆ నిమిషం కాన్షియస్లోకి వస్తామండి. కానీ నెక్స్ట్ మళ్ళీ మామూలు సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక రోజు ఎప్పుడు గుర్తొస్తుంది, చిరంజీవి గారి అబ్బాయిని డైరెక్షన్ చేస్తాను. అవునండి నిన్న మొన్న వచ్చేస్తుంటే మా కొలీగ్స్ ఉంటారండి, అరే నువ్వు చరణ్ సార్ని డైరెక్ట్ చేస్తావురా అన్నారండి. అవునా మాయా, అవునా ఓరి నిమ్మ నిజమే రా అని. సినిమాకి 2-3 డేట్లు అనుకున్నారు, రాలేదు. అలాంటప్పుడు ప్రెషర్ ఎలా ఉండేదండి? అంటే ఒక డేట్ అనుకుని ఆ టైంకి సినిమాని రెడీ చేయడంలో డైరెక్టర్గా మీ ప్రెషర్ ఏంటి? సార్ నేను అది ఎప్పుడు తీసుకోలేదు సార్, అది ఎప్పుడు ప్రెషర్ తీసుకోలేదండి. కానీ లాస్ట్ మినిట్ రిలీజ్ చేసేయాలన్నప్పుడు మాత్రం టెన్షన్ వచ్చేదండి. టెన్షన్ వచ్చేది, మన వర్క్ మనం చేసుకుంటే వెళ్తున్నాం, అవన్నీ చూస్తే ఫోన్ చూడకూడదు, మనం ఫోన్ చూస్తుంటే రకరకాలుగా ఉంటుందని మొబైల్. రోజు నా ఇన్స్టా అయితే 5 మినిట్స్కో 10 మినిట్స్కో లాక్ అయిపోద్దండి నా యాప్. మళ్ళీ ఇంకొకసారి అన్లాక్ చేయమని అడిగితే ఎందుకు దాన్ని సిగ్గు లేకుండా అడుగుతున్నామని నేను అడగనండి. ఎప్పుడన్నా అడిగినా సరే ఇగ్నోర్ టైం అని అంటారు కదండి, టైం లిమిట్ ఇగ్నోర్ అని అంటే అది కొట్టాలంటే కూడా చిరాకు వస్తుందండి. అయిపోయింది కదా ఈరోజు 10 మినిట్స్ వదిలే అని. ట్విట్టర్ అంటే 5 మినిట్స్ 2 మినిట్స్, సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే అంత బెస్ట్ అండి. నా డ్రీమ్ ఉందండి మొబైల్ లేకుండా ఉండాలని ఎప్పటికన్నా అదే నా అచీవ్మెంట్. అంటే గ్రేట్ ఏం చూద్దాం, అసలు మొబైల్ లేకుండా ఫ్రీగా ఉందాం, అది లేకుండా సరదాగా తిరుగుతాను. నాకు మొబైల్ లేదని చెప్పడం గ్రేట్ అండి. ఆ ఫీలింగ్ ఉంది, ఎప్పటికైనా మొబైల్ మానేస్తానండి. అది చూద్దాం. బయటకు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా చరణ్ ఫ్యాన్స్ అడుగుతుంటారు, మా బాస్ సినిమా ఎలా వస్తుంది, మా హీరో సినిమా ఎలా వస్తుందని, వాళ్ళతో మీ ఇంటరాక్షన్ ఎలా ఉండేది అప్పుడు? చాలా హ్యాపీ ఉంటుందండి. అంటే వాళ్ళు అందరూ సినిమా ఎలా వస్తుందని బదులు ఎవరిని వచ్చి సెల్ఫీ అడిగితేనే నేను అమ్మో సినిమా జాగ్రత్తగా తీయాలరా ఇంటికి వెళ్ళి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో నేను క్వశ్చన్లు అడుగుతున్నాను అనుకోండి, నేను వెళ్ళి వర్క్ చేసుకోవాలనిపిస్తుందండి. ఎందుకంటే ఇదంతా సినిమా వల్ల వస్తుంది కదండి. ఇంటికి వెళ్ళి సినిమా బాగా తీయాలి, బాగా రాయాలి, అదే అక్కడ కాంప్రమైజ్ అయిపోయాము దిక్కున అవ్వకుండా ఉంటే బాగుండు, ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి దాన్ని మళ్ళీ ఒకసారి వెళ్ళి చేయాలి. అదేదో ఆర్ఆర్ వచ్చింది, ఇది ఏదో ఓకే అనుకున్నాం, మళ్ళీ ఒకసారి ప్రాజెక్ట్ చేసుకోవాలి. ఒకళ్ళు వచ్చి ఎవరైనా సెల్ఫీ అడిగారంటేనే మన వర్క్ బాగా చేసుకోమని వెళ్ళి బాగా పని చేసుకో అని చెప్పడం సార్. అంతే సార్. కానీ సినిమా డిలే అవుతున్న కొద్దీ మీరు ఇవేం పట్టించుకోకుండా వర్క్ మీద ఫోకస్ చేస్తారు. కానీ ఒక ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉంటాడు, అది ఎలా ఉండేది? సతీష్ గారు ఇచ్చిన సపోర్ట్ ఏంటి ఆ టైంలో? ఆయన ఏం చెప్పేవాళ్ళు? సార్ సతీష్ గారు ఫస్ట్ ఫిల్మ్ అన్నా ఈ ఫిల్మ్ను అసలు వదలలేదండి. ఫస్ట్ బ్యానర్ రుద్ది. అంటే సతీష్ సార్ది ఎలా ఉంటుంది అంటే ఓ బ్రదర్ లాగా, నీకేం కావాలో చెప్పు, నీకు అసలు నీకేం కావాలో చెప్పు, నన్ను అడుగు, ఇంకెవరితో డిస్కషన్ కూడా పెట్టకు, నాకు ఫోన్ కాల్ చేయి, నాకు మెసేజ్ చేయని. సతీష్ సార్ కూడా అసలు టెన్షన్ పడలేదండి. అంటే ఆయన చరణ్ సార్తో ఉన్న కంఫర్ట్ లెవెల్స్ కానివ్వండి, మా సతీష్ సార్కి నాకు మధ్యలో మా ఇద్దరికి బలం చరణ్ సార్ ఉన్నారండి. ఆయన చూసుకుంటారులే అని మీ ఇద్దరం మొండిగా ధైర్యంగా వెళ్ళడం, సేమ్ టైము అనుకున్న డేట్స్లోనే ఫిల్మ్ రిలీజ్ చేయడం. ఏదన్నా అడిగితే కూడా సతీష్ సార్ కాదనకుండా, నేను ఇప్పుడు చూశారు కదా, మీరు శివరాజ్ కుమార్ గారిని అడిగితే శివరాజ్ కుమార్ గారు, రెహమాన్ గారిని అడిగితే రెహమాన్ గారు, దివ్యేందుని అడిగితే మన భయ్యని అడిగితే దివ్యేందు గారిని, జాన్వీ అడిగితే జాన్వీ, ఏది అడిగితే అది ఇచ్చారండి. సార్ నేను ఇలా చేస్తాను, ఈ సెట్లో శ్రీలంక వెళ్తాం 3 days కంటే ఓకే,
మహాబలేశ్వర్ వెళ్తాం 2 డేస్ కంటే ఓకే. అసలు ఇది కాదని లేదండి. అలాగని సేమ్ టైము మేము ఎన్ని డేస్ అయితే అనుకున్నామో అన్ని డేస్‌లోనే ఫిల్మ్ కూడా అయిపోయిందండి. సరే సార్ లాస్ట్ రోజు కూడా వచ్చి భుజమే చేసి "అరే సూపర్ రా నువ్వు" అన్నారండి. ఏంటి సార్ ఏంటి అంటే, "ఎన్ని డేస్ అనుకున్నాం అసల ఎప్పుడు గొడవలు రాలేదు. ఎప్పుడు ఒక మాట అనుకోవడం రాలేదు. ఎన్నో సార్లు ఫోన్ చేసి ఐ లవ్ చెప్తారండి ఆయన. ఎందుకు ఫోన్ చేశారు సార్ అంటే జస్ట్ ఐ లవ్ చెప్పడానికి రా" అంటారండి. లవ్ చెప్పడానికి అంటారండి. అంత ఎఫెక్షన్‌గా కానియండి అంతే ఎప్పుడు సినిమా చేయి జారిపోలేదు సార్. డేట్ అయితే మిస్ అయింది కానండి. కొద్దిగా సీజీ వర్క్స్ వల్ల వేరే షూటింగు కరెక్ట్‌గా ఏంటంటే అండి ఆ 2 మంత్స్ మనకి స్ట్రైక్ జరిగింది కదా సార్ అవును. ఇండస్ట్రీలో. ఆ 2 మంత్స్ టైమే కిల్ ఆ! చేస్తుంది. ఆ! అదే వాళ్ళ కష్టాలండి పాపం అది కూడాను. హ్మ్. ఆ టైంలో ఏమైందంటే అండి, ఆ టైంలో అనుకున్న డేట్స్ మిస్ అయిపోయాయి సార్. ఆ మిస్ అయిపోవడం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్ అయింది. అది డేట్ మిస్ అయింది సార్ ఫస్ట్ టైమ్ అంతే తప్ప, దాని తర్వాత ఇంకా ఇంకా అనుకున్న డేట్‌కి వచ్చేసాం కదా! సెట్‌లో మీరు బాగా ఇబ్బంది పడిన సందర్భం రోజు కేవలం చరణ్ గారికి ఆ దెబ్బ తగిలినప్పుడేనా? అంతే అండి. చరణ్ సార్‌కి దెబ్బ తగిలినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. ఇంటికొచ్చిన తర్వాత అరే! చరణ్ సార్‌కి మెసేజ్ పెట్టాలంటే వెంటనే అస్సల ఆయన ఆ ఫోటో ఆపరేషన్ చేసేటప్పుడు కూడా అది పెట్టారండి నాకు. కొన్ని ఇలా ఓపెన్ చేసి "అబ్బా! సార్ అసలు ఏం జరిగిందండి ఆ రోజు? అది ఏంటంటే అండి ఒక పైల్వాన్ ఉన్నాడండి. ఆయన పీలే అని. ఆయన మలయాళీ యాక్టర్ మాట అండి. ఈయనకి నేషనల్‌లో ఫైటింగ్ మాట అండి. ఈ ఇద్దరు ఇలా బెండ్ అవుతారు. చరణ్ సార్ లెగాలే. ఈయన కొద్దిగా చరణ్ సార్ అన్నారు నాదే మిస్టేక్ రా అన్నారండి చరణ్ సార్. ఆహ్, ఈయన లేట్‌గా లెగిసాడండి. ఈయన ఫాస్ట్‌గా లెగిసారండి. ఈళ్ళు లెగిసినప్పుడు ఈ టైమింగ్ మిస్ ఈ అయింది. హెడ్ ఎళ్లి ఇక్కడ కంటికి తగిలిందండి. అది రికార్డ్ అయిపోయిందండి. హ్మ్. మీకు సినిమాలో సినిమాలో కనిపిస్తది. సినిమాలో పెట్టలేదు సార్ ఎందుకనండి. హ్మ్. కానీ అది రికార్డ్ అయిపోయింది. కన్ను వెంటనే బ్లడ్ అలా కారిపోయి మొత్తం వైట్ కర్చీఫ్ అంతా రెడ్ అయిపోయి బాబోయ్! భయమేసిందండి. చిరంజీవి సార్ ఏమంటారని భయమేసిందండి నాకు. కానీ ఏమనలేదండి. వెంటనే చరణ్ సార్ గుర్తుపట్టుకొని నెక్స్ట్ డే వచ్చేసారండి షూటింగ్‌కి. అక్కడ కూడా ఆయనకి చెయ్యి దెబ్బ తగిలిందండి. కాలుకి చాలా మొండిగా బండగా ఉంటారండి చరణ్ సార్. అవును. ఆ! పెద్ది తర్వాత నెక్స్ట్ ఏంటంటే బుచ్చిబాబు ఏం చేయబోతున్నారు? ఇంగా చేసి మా ఊరు వెళ్ళిపోతాను సార్ కొన్నాళ్ళు. మా కొన్ని ఊరు రోజులు ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి పిఠాపురం వెళ్ళిపోయి కొత్తపల్లి వెళ్ళిపోయి కొన్నాళ్ళు అలా సరదాగా ఉండి మళ్ళీ ఏదో వచ్చి రైట్ సార్. మొత్తానికి 'పెద్ది' లాంటి పెద్ద సినిమాతో వస్తున్నారు. 'ఉప్పెన' ఎంత బ్లాక్ బస్టర్ అయిందో, 'పెద్ది' కూడా అంతకు మించిన సినిమా కావాలి. ఎందుకంటే మనకి సంక్రాంతి తర్వాత పెద్ద సినిమా రాలేదని చెప్పేసి ఆ! అందరూ వెయిట్ చేస్తున్నారు. పెద్ద సినిమా వస్తే సెలబ్రేట్ ఆ! చేద్దామని. అది మీ సినిమాతో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.